రెవరెండ్ పాస్టర్ ముళ్ళపూడి ప్రమోద్ గారు, వాళ్ళ నాన్నగారి సమయం నుంచి కూడా ముళ్ళపూడి యేసురత్నం గారు ఎన్జిఓస్ కాలనీలో వారు జాబ్ చేస్తూ అక్కడ మంచి కవి పాటలు రాస్తారు, కవిత్వాలు రాస్తారు. మా నాన్నగారి టైం నుంచి, పెద్ద పాస్టర్ గారి టైం నుంచి కూడా వాళ్ళ నాన్నగారు పరిచయం. మేము వెళ్ళి ఎన్జిఓస్ కాలనీలో అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా నాన్నగారితో నేను కూడా వెళుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్లో మేము ఎప్పుడో 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాను. వారు బాంబేలో జాబ్ చేస్తూ సేవా పరిచర్య చేస్తూ వారు గుంటూరు వచ్చారు. వచ్చిన తర్వాత సేవా పరిచర్య ప్రారంభించారు. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి ప్రక్కనే వారి ఓన్ హౌస్ అంతా. 2 పాపలు, వారు ఒకరు క్యాషియో వేస్తారు, గిటార్ వేస్తారు. మరి పాస్టర్ గారు తెలుగు కంటే హిబ్రూ భాష ఎక్కువ మాట్లాడతాడు. ఇంగ్లీషు హిబ్రూ భాష మాట్లాడతారు. అయితే ఇప్పుడు మన మధ్యలో హిబ్రూ భాష మాట్లాడలే, మనకి ఎవరికి రాదుగా. తెలుగులోనే వాక్యం చెప్తారు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందామండి. మరి ఇప్పుడు పాస్టర్ గారికి వాక్యానికి సమయం ఇద్దామండి. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ. ప్రభు పేరిట మమ్మల్ని ఆహ్వానించిన రెవరెండ్ సంపూర్ణ అన్న గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసిన నా తరపున, కుటుంబం తరపున. మరి మా నాన్నగారి యొక్క స్నేహితులు, వీరి నాన్నగారు గడ్డం డేవిడ్ గారని తెలియజేయడానికి నేను సంతోషపడుచున్నాను. అయితే అన్నగారిని మేము కలవలేకపోయాము. ఇద్దరం ఒకటే వయసు దాదాపుగా. ఎందుకంటే నేను 2000 నుంచి ఇక్కడ లేను, అంతకుముందు కూడా 95 నుంచి కూడా లేను. మధ్యలో 2 years ఇక్కడ గుంటూరులో మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. అందువల్ల అన్నగారిని అంతగా నేను చూడలేకపోయాను. కనుక నన్ను ఆహ్వానించినందుకు మరి ప్రత్యేకంగా అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారు ఈ యొక్క గుంటూరు టౌన్లో 450 మంది పాస్టర్స్ ఉన్నారు. ఆ ఫెలోషిప్కి వస్తూ ఉన్నారు. అన్నగారు చాలా తగ్గింపు ఉంది. టైంకి వస్తారు, టైంకి వెళ్తారు. మేము అట్లా కాదు. ఆ నిబద్ధత చూసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా టైంకి వెళ్ళి లాస్ట్ వరకు ఉండటం అనేది నాకు చాలా కష్టతరంగా ఉంది. కానీ ఏ మీటింగ్ అయినా రావాలనుకుంటే ఫస్ట్ ఉంటారు అన్నగారు. అయితే అన్నగారు చాలా తగ్గింపు కూడా ఉంది అని నేను చెప్పగలను. ఎందుకంటే ఎంతమంది చిన్న చిన్న వాళ్ళు కూడా అధికారులుగా ఉంటున్నారు, కానీ అన్నగారు చాలా సింపుల్గా వచ్చి బ్యాగ్ తీసుకొని వచ్చి చక్కగా కూర్చునేవాళ్ళు. కానీ ఈ రోజున దేవుడు వారిని ఎంత హెచ్చించారంటే అందరికీ పైగా మినిస్ట్రీస్ అని మా యొక్క యూపీఎఫ్లో ఉన్న అధికార వర్గంలోకి అన్నగారిని దేవుడు తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారు మాకు M&M సభ్యులు, మాకు అధికారులు. వారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది దేవుడు హెచ్చింపు తప్ప ఇది మానవులది కాదని నేను నమ్ముచున్నాను. కనుక అంత గొప్ప పాస్టర్ గారు మీరు కలిగి ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. వారి తగ్గింపుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈ యొక్క ప్రకాష్ రావు గారిని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా యూపీఎఫ్లో తీసుకోవడానికి కూడా అన్నగారిని బట్టే తెలియపరచబడింది, తీసుకున్నాము. వారు వచ్చినట్లేరు ఈ రోజున. మొన్ననే ఒక 4 రోజుల క్రితం గుణదలు వెళ్ళాం. మొక్కుబడేమో కానీ వర్షం మాత్రం పడుతుందని అనుకుంటున్నాను. ఆమేన్. వర్షము అసలు పడకూడదు, ఫ్యామిన్ అన్నారు, కరువు అన్నారు, కానీ వర్షం పడుతుంది. సో మీ అందరికీ షాలోమ్ మిష్బోకా అంటే హెబ్రీ భాషలో మీ అందరికీ, దేవుని కుటుంబీకులైన మీ అందరికీ శుభాలు అనే అర్థంతో మీకు చెప్తున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ప్రార్థన చేశారు, కానీ నాకు సేవకుడిగా నాకు చేయాలనిపిస్తుంది 1 నిమిషం. కనుక ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుంటే. కృపా సత్య సంపూర్ణ దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించిన ఈ యొక్క న్యూ అపోస్తలిక్ చర్చ్లో
ఈ రోజున ఉపవాస దినమున మేమందరం సమకూడేటానికి ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందం చెల్లించినాం. వాక్యం ఎత్తబోచుండగా ప్రభువైనా మాకు కావలసిన వాక్యమును నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా దీన్ని వెల్లడి చేయమని కోరుచున్నాం. మీ సహాయాన్ని అర్థిస్తూ ప్రభువైనా నన్ను నీ సిలువ చాట మరుగుపరుచుకోమని కోరుచు. యేసు నామములో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నేను అందరు వాడే పదాలు నేను వాడను, ఎందుకంటే అది పైనుంచి పైకి వెళ్ళిపోతుంది అని నేను గమనించాను. కనుక నేను ఇంకా వేరే మాటలే మాట్లాడతా, కానీ బైబిల్ మాటలు అంటే ఆ గ్రాంథికం మాట్లాడను. కనుక ఇది అప్పుడు ఏమంటుందంటే ఇంట్రెస్ట్ వస్తుందని నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను తిరిగి జన్మించిన తరువాత అది సరిపోదు. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత నీ జీవితంలో నువ్వు కొనసాగిస్తున్న నీ జీవితానికి అది సరిపోదు. ఎంతమంది తెలిసి విషయం? నువ్వు తిరిగి జన్మించావు కానీ అది సరిపోదు. ఎందుకంటే మళ్ళీ నువ్వు ప్రార్థన చేయాలి, ఇంకా నిరీక్షణ పెట్టాలి, ఇంకా చెప్పాలంటే విశ్వాసం పెట్టాలి. ఇప్పుడు నేనంటాను, ఏది గొప్పది? మనందరం తిరిగి జన్మించాము. ఇప్పుడు నేనంటాను, విశ్వాసం గొప్పదా, ప్రార్థన గొప్పదా, నిరీక్షణ గొప్పదా? దేని చూచి నీకు అవసరతలు తీర్చబడతాయి? దేని బట్టి నీకు జవాబు వస్తుంది? ఇది తెలుసుకున్న దినమున మనము జవాబులు ఇట్లనే మనం పొందుకోవచ్చు అని నేను గ్రహించాను. కనుక తిరిగి జన్మించారు అందరూ నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందారు. అది సరిపోదని ఈరోజు నేను చెబుతున్నాను. అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేయాలి అది కూడా మనం మాట్లాడుకుందాం. ఎన్ని గంటలు చేయాలి? కొండలెక్కి చేయాలా? ఉపవాసాలు చేయాలా? తలకింద తపస్సు చేయాలా? అయితే విశ్వాసం ఎప్పుడు పెట్టాలి? ప్రార్థన చేసేటప్పుడు పెట్టాలా? ప్రార్థన అవ్వకముందు పెట్టాలా? ఎప్పుడు పెట్టాలి? చాలామంది కొత్తగా చర్చ్కి వచ్చిన వాళ్ళకి వెంటనే క్యాన్సర్లు పోతాయి, షుగర్ వ్యాధులు పోతాయి, జాబ్స్ వస్తాయి. కానీ 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్న మనకి తిప్పలు తప్పట్లేదు. ఇది విశ్వాసమైన వాళ్ళకి మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. దేవుడు చాలా దూరంగా ఉన్నాడు మాకు అనిపిస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన విశ్వాసంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి త్వరగా కార్యాలు జరిగిపోతున్నాయి, నాకు జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా అనుకుంటున్నారా? చేతులు ఎత్తండి ఎవరైనా అనుకుంటే అట్లా. ఏమా మీ అందరికి జవాబులు వస్తున్నందుకు దేవుని స్తోత్రం. నాకైతే అట్లాగే అనిపించింది. సో విశ్వాస జీవితంలో మనము ముదురులుగా ఉన్న సమయంలో, అంటే చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవత్వంలో మనకి రోగాలు తగ్గటం కష్టమవుతుంది, దేవుని దగ్గర జవాబు రావటం కష్టమవుతుంది నేను గమనిస్తున్నా. అంటే మీకోసం కాదు, మీరు కాకపోవచ్చు, కానీ అటువంటి వారికి నేను చెప్తా ఉన్నాను ఈ సమయంలో. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేశాడు. నేను ఉపవాస ప్రార్థన నీ నుంచి రోగాలు తీసివేయదు. ఉపవాస ప్రార్థన నీ నుంచి దెయ్యాలు పోవు. ఉపవాసం చేసిన 40 రోజుల తర్వాత యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? దెయ్యం వచ్చింది. కానీ కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భాల్లో ఉపవాస ప్రార్థనలకి జవాబు రాదు. అన్ని సందర్భాలు కాదు, ఈ ఉపవాసానికి కాదు, కొన్ని ఉపవాసాలకి జవాబు రాదు, సైతాను పోదు. కొన్ని ఉపవాస ప్రార్థనలకి తగ్గుతాయి, కానీ కొన్నిటి జరగవు. ఎట్లా అంటే యేసు ప్రభువు వారు స్వయాన దేవుడు 40 రోజులు ఉపవాసం చేస్తే ఎదురుగా సైతాను వచ్చింది. అట్లాగే కొంతమందికి మనకి జరుగుతుందని నేను చెప్తా ఉన్నాను. నువ్వు ఎంత బంధించినా సైతాన్ నీ దగ్గర నుంచి పోదు, నువ్వు ఏడ్చినా పోదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యక్షత, దేవుడు వాక్యము నాతో ఉంది, దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక మనసు కలిగినప్పుడే సైతాన్ నీ దగ్గర నుంచి పోతుంది. లేకపోతే నువ్వు 40 రోజులు ఉపవాసం చేసినా అది అట్లాగే మిగిలిపోతుంది.
కొన్ని సమయాల్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉపవాసము కంటే కూడా గొప్పది నీ విశ్వాసం అని నేను చెప్తున్నాను. యేసయ్య చాలా ఆకలిగా ఉన్నారు, చాలా అవసరత ఉన్నది. అరణ్యంలో ఆయన 40 రోజులు ఉపవాసం చేశాడు. ఇప్పుడు ఆహారం ఆకలిగా ఉన్నాడు, తీవ్రమైన ఆకలిగా కలిగి ఉన్నాడు. ఆ సమయంలో రాళ్ళు రొట్టెలు చేసుకో అన్నాడు. కానీ ఆ సమయంలో ఆయన వాక్యాన్ని ఆయన వల్లించాడు. కనుక నేనేం చెప్తున్నానంటే నీ యొక్క శక్తి ఎక్కడుంది ఓ విశ్వాసి? ప్రార్థనలో ఉందా, విశ్వాసంలో ఉందా? ఎక్కడుంది? అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు ఏలియా టైంలో. కానీ ఆకాశం నుంచి అగ్ని కురిపించే శక్తి లేదు. ప్రార్థనా పరులే, దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళే. కానీ విశ్వాసముతో ముందుకు వెళ్ళిన వారి యొక్క పరిస్థితి వేరుగా ఉంది. కనుక నేనేమనంటే ఒక బైబిల్లో ఒక కథను తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 6:7-8 వచనాల్లో ఇక్కడ ఏముందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మరి ఏంటి ఎక్కువసేపు గంటలు ప్రార్థన చేస్తున్నాము? దేవుడు అంటున్నాడు, నువ్వు విస్తారంగా మాట్లాడితేనే జరుగుతుంది, నువ్వు అనుకోవద్దు అంటున్నారు. కనుక 8వ వచనంలో ఏముంటుందంటే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే. సో ఆయనకు తెలియను. అయితే ఇప్పుడు నేను చెప్తున్నానంటే, నీ అవసరానికి దేవుడు ప్రతిస్పందించాడు. ఓ విశ్వాసి, జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు యవనస్తుడిగా అప్పుడే మా మారు మనసు పొందినప్పుడు ఒక యవనస్తుడైన క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు ఏమన్నా అంటే, ఒక అమ్మాయి ఉంది, ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, దేవుడు ఆమె అన్యాయం చేస్తుంటే ఏం చేశాడు అన్నప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయాను. నాకు కూడా అదే సమాధానం రావచ్చు. మనము మన పిల్లలకి యాక్సిడెంట్స్ అవుతూ ఉండవచ్చు, ఇంకేదైనా క్యాన్సర్ రావచ్చు, మన ప్రియులను త్వరగా మనం కోల్పోతున్నామేమో, దేవుడి దగ్గర వెళ్తున్నారేమో, చచ్చిపోతున్నారేమో. దీనికి జవాబు ఏంటి? దీనికి జవాబు ఏంటంటే, దేవుడు నీ అవసరానికి ప్రతిస్పందించాడు. క్యాన్సర్ వస్తే అయ్యో పాపం అంటాడు, అనుకుంటాడు అంతే. కానీ ప్రతిస్పందించాడు. నీకు జవాబు రాదు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ నీ అవసరత తెలుసు. మరి దేనికి ప్రతిస్పందిస్తా అంటే, నీ విశ్వాసానికి ప్రతిస్పందిస్తాడు. నీవు చేసే ఆలోచనకు ఆయన ప్రతిస్పందిస్తాడు. కనుక మీరు ఏదైనా గొప్ప ప్రార్థన చేశారు అంటే ఏంటంటే, ప్రార్థన చేసిన తరువాత ఇది నాకు వచ్చింది అనుకోవటం గొప్ప ప్రార్థన. అది క్యాన్సర్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, థైరాయిడ్ సమస్య అవ్వచ్చు, ఇంకా రాబోయే కరోనా అవ్వచ్చు. చాలామంది మొన్న ఒక ప్రవచనం చేశాడట ఒక ప్రవక్త గారు, ఈసారి వచ్చే కరోనా చాలా భయంకరమైంది, మాంసం ముక్కలుగా ఊడిపోతుంది అని చెప్పాడు కరోనా వల్ల. అయితే ఏది మీకు తగలదు, మనకి తగలదు. ఆమేన్. కనుక ప్రార్థన చేసిన తర్వాత ఈ కరోనా వ్యాధి నాకు తగలదని మనం అనుకోవాలి అంతే. కానీ వినపడుతున్న ఆ యొక్క న్యూస్ని బట్టి నువ్వు గలిబిలైపోయి, ఆ పక్క కేసు, ఇంటి పక్కన కేసు, ఇంటి ఎదురు కేసు, వీటి వల్ల నువ్వు వరి అయి నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది నీకు తగులుద్ది. కనుక నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా వరి అవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే నీకు అడగక ముందే దేవుడికి తెలుసు. అందుకే దేవుడు కింద ఏం చెప్పాడంటే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఆమేన్. ఆయన రాజ్యంలో అస్వస్థత ఉండదు, ఆయన రాజ్యంలో అనుమానం ఉండదు, ఆయన రాజ్యంలో అకాల మరణాలు ఉండవు, ఆయన రాజ్యంలో యాక్సిడెంట్స్ ఉండవు. ఆమేన్. కనుక ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చూద్దాం. దేవుడు యేసు ప్రభు వారు ఉన్నారు, శిష్యులతో పాటు దేవుని చిత్త ప్రకారంగా ప్రయాణం అవుతున్నారు. యేసు ప్రభు వారు ఉన్నారు, దోణి ఎక్కారు, బయలుదేరి వెళ్తున్నారు. అంటే దేవుని చిత్త ప్రకారంగానే విశ్వాసులు బయలుదేరారు.
దేవుని చిత్త ప్రకారంగానే పరిచర్యకు మొదలైంది. దోణి ఎక్కారు, వెళ్తున్నారు, కానీ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు యేసుప్రభు వారు అడుగున పడుకున్నారు. ఈ లోపల భయంకరమైన తుఫాన్ వచ్చింది, వరద వస్తుంది. కాసేపు 12 మంది శిష్యులు ఆ పడవని చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తూ మునగకుండా చేస్తున్నారు. నీళ్లు చేసినాయి. నీళ్ళు వస్తే ఫస్ట్ కిందకే వస్తాయి, అంటే యేసుప్రభు వారు ఉన్న చోటుకే వచ్చి ఉంటుంది. కానీ ఆయన నిద్రపోతున్నాడు. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, మార్కు సువార్త కానీ మత్తయి కానీ మనం చూసినప్పుడు 8వ అధ్యాయం మత్తయి 8:23 ఏముందంటే, వాళ్ళు ఒక మాట మాట్లాడారు. సరే, నేను అంటే ఇవన్నీ చదివితే టైం ఎక్కువైపోతుంది. నేను చెప్పాలనుకున్న థాట్స్ వెంటనే చెప్దాం అనుకుంటున్నా కనుక నేనే గబగబ చదివేస్తాను, మీకు అందరికి తెలిసిన కనుక. వాళ్ళు ఏమన్నారంటే, మేము నశించిపోచున్నాము. వాళ్ళు మాట్లాడిన మాట, మేము నశించిపోచున్నాము, మమ్మును రక్షించుము. తప్పేముంది దీనిలో అని మనం అనుకుంటాం. యేసే కింద బోట్లో ఉన్నాడు, ఫస్ట్ మునిగిపోతే ఆయనే మునిగిపోయి చావాలి, పైన వీళ్ళున్నారు. ఇప్పుడు యేసే దగ్గరకు వచ్చి ఈ 12 మంది శిష్యులు మనలాగా ఏమంటున్నారంటే, మేము నిన్ను నమ్మాము, నిన్ను నమ్మి మేము సేవకు వచ్చాము, నిన్ను నమ్మి మేము విశ్వాసులు అయ్యాము, నిన్ను నమ్మి మేము అన్ని వదులుకొని వచ్చాము, మా యొక్క క్యాస్ట్ వదిలిపెట్టి వచ్చాము, మా రిలీజియన్ వదిలిపెట్టి వచ్చాము, మా మతాన్ని వదిలిపెట్టి వచ్చాము అని నువ్వు అనుకోవచ్చు. అవన్నీ దేవుడి దగ్గర పనిచేయవు. ఈ విధంగా ఉంది పరిస్థితి. వీళ్ళు కూడా అట్లాగే ఆలోచిస్తున్నారు. మేము అన్ని వదులుకొని వచ్చాము, మేము నశించిపోతున్నాము. ఈ మాటని దేవుడు దీనికి ఏం చెప్పాడంటారు? చదవమ్మా ఇప్పుడు. ఏంటిది దీనిలో? అసలు పడవ మునిగిపోతుంది, భయపడపోతే ఏమి చేయాలి చెప్పండి? కరోనా వ్యాధి తగిలిపోయింది, భయపడపోతే ఏం చేయాలి? క్యాన్సర్ వచ్చింది, షుగర్ వ్యాధి వచ్చింది, లేకపోతే ఇంకేదైనా అయింది, భయపడక ఏమవుతాం? కానీ దేవుడు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. మనం మానవులము, మన జాగ్రత్తలు మనం ఉండాలి, ఓకే. కానీ దేవుడు మాత్రం ఇక్కడ అంటున్నాడు, నువ్వు భయపడద్దు. పడవలోకి నీళ్ళు వచ్చేసి నీ కాసేపు నువ్వు మునిగిపోతే అది పరిస్థితి. కానీ దేవుడు ఇక్కడ నెపం వేస్తున్నాడు నీ మీద, నా మీద. ఓ అల్ప విశ్వాసులారా, దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన సరిగ్గా చేయలేదు, మీరు ప్రారంభ ప్రార్థన, లేకపోతే మీరు ఈ పరిచర్య కోసము సరిగా ప్రార్థన చేయలేదేమో. మనమైతే అంతే అనుకుంటాం. సువార్త కొడుకు వెళ్తున్న మధ్యలో యాక్సిడెంట్ అయింది, తగినంత ప్రార్థన చేయలేదేమో. కానీ యేసే ఆ మాట చెప్పలేదు. నేను ఆలోచించాలి బాగా. అంటే దేవుడికి నేను అంటున్నాను, నీకు 100 ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయనుకో, దేవుని యొక్క స్వభావం నీకు అర్థమవుతే సగము ప్రార్థన మనలు మాయమైపోతాయి నీ జీవితంలోంచి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మిగతాయి పెట్టుకోవచ్చు. దేవుడు నీ మనసు నీకు అర్థమవుతే 50% ఆర్ రిజాల్వ్డ్ ఆన్ దిస్ పాయింట్. దేవుడు మనసు నీకు అర్థం అవ్వాలి, దేవుడు నీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో అర్థం అవ్వాలి. అప్పుడు నీకు ప్రార్థనలకి వెంటనే జవాబు వస్తూ ఉంటుంది. నేను చిన్నప్పుడు కొన్ని ఇంగ్లీష్ వాళ్ళ ప్రసంగాలు వింటున్నప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఏమన్నారంటే, రోజు అద్భుతాలు పొందొచ్చు అన్నారు. రోజు అద్భుతాలా? ఇది ఎక్కడిది? ఇంకేం చెప్తారంటే, వాళ్ళు సులువుగా స్వస్థపడవచ్చు. నాకు 18 సంవత్సరాల నుంచి ఎలర్జీ ఉంది, నోస్ ఎలర్జీ, భయంకరమైన ఎలర్జీ. ప్రతిరోజు దాదాపు నేను సిట్రిజిన్ వాడేవాడిని. మరి నేను దేవుని సేవలో ఉన్నా, నేను సివిల్ ఇంజనీర్ని, వదులుకున్నాను అన్నీ. నేను ఛాలెంజ్ చేసి సేవకు వెళ్ళాను, కానీ తగ్గలేదు. ఇక్కడ దేవుడికి తెలుసు నా గురించి. కానీ ఇక్కడ ఏంటంటే, ప్రార్థనకి కాదు ఆయన రెస్పాండ్ అయ్యేది. నువ్వు వరి అవ్వకూడదు, విశ్వాసం పెట్టాలి, దేవుడు నాతో ఉన్నాడు అనుకోవాలి. సో ఇక్కడ ఏమన్నట్టు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని అన్న తర్వాత ఆయన అన్నకు ముందు ఏం చేశాడంటే, ముందు గాలిని సముద్రానికి గద్దించాడు. ఇప్పుడు ఏంటంటే, మనకు కూడా మనకు తగినన్ని రోగాలు మన జీవితంలోకి వచ్చేసినాయి, ఇంట్లో సమస్యలు వచ్చేసినాయి. కానీ మనం విశ్వాసులుగా దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, మరి ఎందుకు పోవట్లేదు?
మునిగిపోతుందని దేవుడు తెలియదా? ప్రార్థన సరిపోలేదు. నేను ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, ప్రార్థన సరిపోయింది. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన సరిపోయింది నీ సమస్యకు అని చెప్పడానికి నీకు నిలబడ్డాను. అయితే ఏంటంటే జవాబును పొందుకోవాలి. నువ్వు వరి అవ్వకూడదు. ఇది నాకు జరిగిపోయింది నువ్వు అనుకోవాలి. నువ్వు లేచి మాట్లాడాలి, తుఫానుతో మాట్లాడాలి. కనుక ఇది దేవుని యొక్క మనసు ఇంతే. నేను అంటున్నాను, యేసుప్రభువు వారు కూడా ఏమన్నారంటే, అనేక మంది విధవరాలు ఉన్నారు ఆ దినములో, ఏలియా సమయంలో. కానీ ఒక్క విధవరాలను వెతుక్కుంటూ ఏలియా వెళ్ళారు. అక్కడ దేవుడు ఆజ్ఞ ప్రకారం ఏమొచ్చింది? ఫ్యామిన్ వచ్చింది, కరువు వచ్చింది. కానీ ఈ కరువులో ఏలియా చావడు, దేవుని సేవకుడు చావడు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇంకొకరిని ఆశీర్వదించడానికి ఒక విధవరాలను వెతికాడు దేవుడు. కనుక నేనేమంటా అంటే, దైవజనుడిని దేవుడు బతికించుకుంటాడు. కానీ దైవజనుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విధానము ఈ యొక్క విశ్వాస దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ ఈమె ఆలోచించినట్లుగా ఎవరు ఆలోచించట్లేదు. అందుకే దేవుడు ఆమె దగ్గర పంపించాడు ఆమె అద్భుతాన్ని పొందటానికి. అనేక మంది ధనవంతులు ఉన్నారు, అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది అధికారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ దేవుడు కేవలం ఆమె దగ్గర పోవటానికి పంపించడానికి కారణము ఆమె ఆలోచన విధానం, దేవుడి పట్ల ప్రేమ, దైవ సేవకులు చెప్పినది వినటం. కనుక మీ జీవితంలో మీ ముందున్న దైవజనులను నువ్వు గుర్తుపట్టాలి. దేవుడు ఈ దైవజనుడు నా జీవితంలో పంపించాడు నాకు లేనిది ఇవ్వటానికి. ఆమేన్. పాస్టర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏలియా గురించి ఈరోజు నీకు తెలిసి గొప్పవాడని. ఆ రోజులు ఎవరికి తెలుసు? ఆ రోజుల్లో మైకులు ఉన్నాయా? యూట్యూబ్లు ఉన్నాయా తెలియటానికి? కానీ దైవజనుడు వచ్చినప్పుడు ఆమె చేసిన ఆలోచన, చివరి మీళ్ళు, చివరి నీళ్లు, చివరి భోజనము, ఇంకా దాని తర్వాత ఆమె దగ్గర లేవు. మన దగ్గర ఇళ్ళు ఉన్నాయి, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. కానీ దేవుని సేవకి ఇవ్వటానికి మనము పోయిన నెల ఇచ్చాముగా అంటాం, పోయిన మీటింగ్స్కి ఇచ్చాము కదా అనుకుంటాం. కానీ దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు ఈ యొక్క విధవరాలు, అది 1వ రాజులో 2వ రాజులు 17:1 ఉంటుంది. అది 1వ రాజులు 17:1 ఉంటుంది. కనుక ఈమె ఏమైందంటే, మంచినీళ్ళు ఇయ్యమ్మ అన్నాడు. అస్సలు ప్రశస్తమైనది మంచినీళ్ళు. ఆ రోజున వర్షాలు లేవు, నీళ్ళు చాలా ప్రశస్తమైనవి. కానీ నీళ్ళు నాకు అన్నాడు, ఆమె ఇచ్చింది. సో ఇప్పుడు ఆమె ముందు నీళ్ళు అడిగాడు. ఎంత ధైర్యం! బంగారంగా ఇవ్వగలరు ఆ రోజుల్లో, కానీ మంచినీళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే ఇంకా మంచినీళ్ళు మళ్ళీ దొరకవు ఆమెకి. కానీ దైవజనుడు కూడా అట్లాగే మీ దగ్గరికి వస్తాడు. అమ్మ మీటింగ్స్ పెడతాం, మన అవస్థతులు ఉన్నాయి. అట్లా వచ్చినప్పుడు నీ ఆలోచన ఎట్లుండాలి? ఏమలాగే ఆలోచించాలి నువ్వు. కనుక దైవజనుడు నీ దగ్గరికి వస్తున్నాడంటే నిన్ను పోషించడానికి దేవుడు వచ్చాడు అని తెలుసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు ఆమె నీళ్లు తేవడానికి వెళుతుంది అంటే ఒప్పే అయిపోయింది. ఆమె మనసు దేవుడికి అర్థమైపోయింది. ఆమె చాకుపూర్వకమైన ఆమె. రొట్టె కంటే దాని తర్వాత ఏమంటుంది? రొట్టె తీసుకురమ్మంటాడు, నా కొరకు ఆహారం పట్టురమ్మంటాడు. ఆహారం కంటే విలువైంది ఆ రోజుల్లో నీరు, ఎందుకంటే వర్షాలు లేవు. ఎంతో విలువైన నీరు ఇవ్వటానికి మొదలుపెట్టింది, ఇవ్వటానికి వెళ్ళిపోయింది లోపలికి. అయితే ఇక్కడ ఆమె మనసు దేవుడికి అర్థమైపోయింది. ఈ రోజున నీ మనసు దేవుడు చూస్తున్నాడు. నీ ఉపవాస ప్రార్థనలు కాదు, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు కాదు, నీ మనసు ఎక్కడున్నది, ఏని గురించి ఎట్లా ఆలోచిస్తున్నావు, ఇది చూసి నీకు అద్భుతం చేస్తాడు. కనుక ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, ఈ విధవరాల దగ్గరికి ఎంతోమంది ఉంటే ఆమె దగ్గర పంపించాడు.
ఎందుకంటే ఆమె ఆలోచన విధానం వేరుగా ఉంది. ఈ సేవకుడు వస్తే దేవుడు వచ్చినట్టే. ఆమేన్. ఎవరితోనో దేవుడు మాట్లాడుతాడు. ఈ రోజున సేవకుడు మీ ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్లే. ఆమెకి ఎవరు చెప్పారు? ఇట్లా ప్రసంగం చేసే పాస్టర్లు ఉన్నారో లేరు పాపం ఆమెకి ఆ ఏరియాలో. కానీ ఆమె అనుకుంది, నీళ్ళు ఇవ్వటానికి వెళ్ళింది. కానీ దేవుడే ఆయన ఏమన్నా అంటే, అమ్మ చదవమ్మా. ఏంటమ్మా రొట్టె ముక్కలు తెమ్మన్నాడు. ఆమె ఏమందంటే, ఎంత ధైర్యం పాస్టర్ గారికి, మాకు డబ్బులు ఇవ్వమంటున్నాడు మమ్మల్ని, మేమే కష్టాల్లో ఉన్నాం, మేమే అప్పుల్లో ఉన్నాం, మేమే ఎంతో ఆహారం తినడానికి కష్టంగా ఉంది, అందుకే మమ్మల్నే వచ్చి అడుగుతున్నాడు. అవును, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇవ్వమంటున్నాడు. ఆమేన్. ఆమె అంది, మేము లాస్ట్ మీల్ ఇది చివరి రొట్టె, ఇంకా ఇది తిని మేము చచ్చిపోతాం, ఇంక లేదు. తర్వాత ఈ దైవజనుడు ఆమె చెప్పాడు, ముందు నాకు పెట్టు, భయపడవద్దు. యేసుప్రభు వారు కూడా ఏమన్నాడంటే, పడవ మునిగిపోతుంది, రోగాలు సమృద్ధిగా ఉన్నాయి జీవితంలో, సమస్యలు సమృద్ధిగా ఉన్నాయి మా ఇంట్లో, భయపడవద్దు, నీ ప్రార్థన సరిపోయింది. అయితే ఏం చేయాలి? నువ్వు మాట్లాడాలి, పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి. ఎవడైనా నీ కొండ చూసి ఎత్తబడి సముద్రంలో పడబోయబడును గాక అని ఆజ్ఞాపించి, తాను ఆజ్ఞాపించి జరుగుతుందని నమ్మినడలా ఆ విధంగా జరుగునని యేసయ్య చెప్పాడు మార్కు 11:23. కనుక నేనేమనంటే, నువ్వు మాట్లాడాలి. ప్రార్థనకి ప్రతిస్పందిస్తాడా? విశ్వాసానికి ప్రతిస్పందిస్తాడా? చూడండి, దేవుడున్నాడు పడవలో, దేవుడు సృష్టించిన సృష్టి ఉంది చుట్టూతా, దేవుడి మీదకి సృష్టి లేచింది పైకి. ఇప్పుడు మీరెవరమ్మా? మీరెవరు? మీ దేహం దేవుని ఆలయము, మీరు దైవములని నేను అంటిని కదా. ఇప్పుడు మీ చుట్టూతో ఉన్న పరిస్థితి కూడా అట్లాగే అలల వలె పైకి లేస్తున్నాయి. నువ్వు దేవుని కుమారుడని తెలిసినా కానీ, నువ్వు దేవుని కుమారుడుగా నువ్వు కనపరచుకోవడానికి లేచి మాట్లాడాలి పరిస్థితుల్లో. యేసు నామములో రోగం నాలోంచి వెళ్ళిపోనాలి. ఆమేన్. యేసు నాలో దయ్యమా వెళ్ళిపోనాలి. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చేయాల్సిందంటే, వరి అవ్వకుండా ఇది ఎందుకు ఇక్కడ ఉంది అని ప్రశ్నించాలి. నేను ఇక్కడ ఉపవాస గుడికి వచ్చాను ఈ రోజున, ఈ చర్చ్కి. నేను అడగకముందే జవాబు నాకు నా సంగతులన్నీ తెలుసు అన్నాడు. మరి ఇది ఎందుకుంది అని ప్రశ్నించినప్పుడే అది పోతుంది. యేసు ప్రభువు వారు కూడా, నేను ఇక్కడున్నాను, పడవ మునగటానికి వీల్లేదు. ఆమేన్. నువ్వు ఇక్కడున్నావు, కరోనా నీకు తగలటానికి వీల్లేదు. ఆమేన్. మీ ఇంటికి కరోనా రాదు. ఇట్లా నుంచోవాలి. ఇది గర్వం కాదు, నీ పొజిషన్, అది నీ ఐడి. కనుక నేను బయటికి వెళ్ళి డ్రెస్ వేసుకొని నుంచొని స్టాప్ అంటే ఎవరు ఆగుతారా? వాహనాలు ఆపమంటే. కానీ డ్రెస్ వేసుకోవాలి, వైట్ డ్రెస్, కాకి ప్యాంట్, షూస్. ఆ పోలీస్ డ్రెస్ వేసుకుంటే, ట్రాఫిక్ పోలీస్ డ్రెస్, ఆగమంటే ఎవరైనా ఆగిపోవాల్సింది. మినిస్టర్ గారైనా ఆగిపోతాయి కార్లు, ఎవరి కారైనా ఆగిపోవాల్సింది. ఇదే నువ్వు చేయాల్సింది. నువ్వెవరో ఆ రోగాలకు తెలియాలి, నువ్వెవరో ఆ సమస్యకు తెలియాలి, నువ్వెవరో ఆ దయ్యానికి తెలియాలి. నువ్వు మాట్లాడాలి, పరిస్థితితో మాట్లాడాలి. బతిమలాడితే జరగవు. ఇది నువ్వు వాక్యానుసారమే. అరే, నేను ఎంతో ప్రార్థన చేశాను, ఏడ్చి ప్రార్థన చేశాను, నాకు జరగలేదు నువ్వు అనుకుంటున్నావు. చూడండి, విత్తువాడు వేసే విత్తనాలు వేస్తున్నప్పుడు ఒకడు 30% వర్ధిల్లాడు, ఇంకోళ్ళ వాక్యం 60% వర్ధిల్లింది, ఇంకొకళ్ళ 100% నెరవేర్చబడింది. కానీ దేవుడు ఎవరిని తిట్టలేదు. ఇది నీదే బాధ్యత. నీకు 30% నీ జీవితంలో రోగాలు పోవాలా, 60% సమస్యలు నా జీవితం నుంచి పోవాలా, లేకపోతే 100 వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడాల్సింది. నిర్ణయం నీది, దేవుడిది కాదు.
నిర్ణయం నీది. నువ్వు ప్రశ్న వేసుకోవాలి, ఇది దేవుని బిడ్డనైతే నాకెందుకుంది అని నువ్వు ప్రశ్న వేసుకోవాలి, లేకపోతే పోదది. యేసుప్రభువు వారు అన్నాడా, యెహోవా దేవా తండ్రి, నీ కుమారుడు నేను ఇక్కడికి వచ్చాను, ఈ సృష్టి నేను సృష్టించిన సృష్టి నన్ను గుర్తుపట్టలేదు, నా మీద వ్యతిరేకం వచ్చింది, యెహోవా దేవా నువ్వేం చేస్తున్నావు అని అన్నాడా దేవుడు? నేనే దేవుని కుమారుడిని, ఇది నాకు లోబడాల్సిందే. ఆమేన్. నువ్వు దేవుని ఆత్మ కలిగిన దానివి, దేవుని వాక్యం నీలో ఉన్నది, ఆయన వాక్యం ఆత్మయు జీవమైనది. నువ్వు మాట్లాడినప్పుడు పరిస్థితుల్లోకి ఆత్మయు జీవం వెళ్తుంది. ఆమేన్. ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఆత్మీయ జీవం నువ్వు చూచెదవుగాక. నీ యొక్క ఒంట్లో రోగమును యేసు నామములో అంటే పోనుగాక. ఇది ఛాలెంజ్, ఇది సైతానికి మనకి ఛాలెంజ్. నీ విశ్వాసము దేవుడు అద్భుతము చేయులాగన నిన్ను గుర్తిస్తుంది, లేకపోతే దేవుడు ఉంటాడు చుట్టూతా, నిన్ను గుర్తుపట్టాడు. నువ్వు పరలోకానికి వెళ్తావు, కానీ అద్భుతం చేయడానికి నిన్ను లొకేట్ చేయరు. నీకు అద్భుతం చేయడానికి ఆయన నిన్ను మార్క్ చేసుకోడు. ఇవాళ అయితే నీకు షుగర్ వ్యాధి తీసివేయాలి అని అనుకోడు. పరలోకం వెళ్తావు. ఇది చాలా చేదైన నిజం ఇది. కనుక ఈ వాక్యం మీకు అర్థమైంది కనుక ఈ రోజు నుంచి నేను అంటున్నాను, మీ జీవితంలో నుంచి రోగాలన్నీ పోతాయి. ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తం అని అంటుంటారు. దేవుని చిత్తం స్వస్థపడటమే. గుడ్డి బర్తులోమియా, గుడ్డి బర్తులోమి, నేను ఇంగ్లీష్ చెప్పాను, బర్తులోమి తెలుగు ఇది. సో గుడ్డి బర్తులోమి, ఆయన ఆ పట్టణంలో ప్రవేశించిన దగ్గర నుంచి దావీదు కుమారుడు నన్ను కరుణించుము. దేవుని యొక్క చిత్తంలో ఈ అద్భుతం లేదు, దేవుడికి ఆయన తెలియదు, ఆయన దగ్గరికి రాలేదు. కానీ విశ్వాసే అతను దేవుని చిత్తంలో లేడని చెప్పాలంటే. కానీ అతను పట్టణంలో ప్రవేశించిన దగ్గర నుంచి పట్టణం వెలుపలికి వెళ్ళేంత వరకు కూడా అతను అరుస్తూ ఉన్నాడు. ఎక్కడుంది ఇది? కొత్త విషయం చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ 2 సువార్తలో రాసినప్పుడు, ఒక సువార్తలో ఏమిందంటే యేసుప్రభు వారు ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు గుడ్డు బర్తులమై కేకలు వేశాడని ఉంటుంది. ఇంకో పత్రిక ఇంకొక సువార్తలు ఏమంటుందంటే ఆయన పట్టణం విడిచి వెళ్తున్నప్పుడు ఇతను అరిశాడని. నేనేమంటున్నా అంటే అతను ప్రవేశించిన దగ్గర నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ గుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ దేవుని చిత్తం లేదు. ఆయన అరిసి కేకలేసి ఆయన లాక్కున్నాడు ఆయన వైపు. ఈ రోజు నేను అంటున్నాను, ఎంత గొప్ప అద్భుతము ఆ గుడ్డి భిక్షకుడు పొందాడు. కేవలం పర్సిస్టెంట్ ప్రేయర్. దేవుడికి ఉన్నాడు, ఇతను వెళ్తే నాకు కాదు, ఈరోజు నేను దేవుడిని సంపాదించుకోవాల్సిందే. ఇతను ఈ ఊరి నుంచి విడిచి వెళ్తే మళ్ళీ నాకు గతి లేదు, నాకు ఈ రోజున ఈ కళ్ళు రావాల్సిందే. దేవుని చిత్తం లేదురా బాబు, నోరు మూసుకో అన్నారు చాలామంది. ఇతను గుడ్డివాడు కనుక అతని చుట్టూ చాలామంది మనుషులు ఉండొచ్చు. అతను గాబరా పడుతూ ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎంతమంది చెవులో గట్టిగా అరిశాడో ఆయన తెలియదుగా. చెవు ఉంటుందని అక్కడ ఎంతమంది అతన్ని లాగి కొట్టారో. నా చెవులు అరుస్తున్నాడు గట్టిగా. ఏమని అరుస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని. అట్లా ఎన్ని గుంటల్లో పడ్డాడో ఆ తిప్పలు మనకు రాయబడలేదు. దేవుడు తన దృష్టి ఆయన మీద వచ్చేదాకా ఆయన అరుస్తూనే ఉన్నాడు. నేను అన్న ఈ రోజున మన రోగాలు తీసేయడం దేవుని చిత్తమే, కాకపోతే మనకే ఆ ప్రయత్నం లేదని నేను చెప్తున్నాను. కనుక అందరూ అతన్ని దేవుడిగా చూశారు, అందరూ అతన్ని రబ్బీగా చూశాడు, ఒక మంచి బోధకుడుగా చూశారు. కానీ అందరూ చూడని విధముగా ఇతడు చూశాడు. నేనంటున్నా ఈ రోజున అందరిలాగా నువ్వు ఉంటే నీకేమీ జరగదు. వాక్యంలో ఉన్నది ప్రత్యక్షతలో నుంచి నువ్వు చదువుకోవాలి. వాక్యం నీతో మాట్లాడాలి.
రేమా వాక్యము, ఇక్కడున్న వాక్యం నీకు పనికిరాదు, ఇక్కడున్న వాక్యం నీకు పనికిరాదు. గ్రంథ వాక్యము, వాగ్దానాలు నావి, ప్రతి అధ్యాయం వరుస వచ్చినామని అని పాడితే సరిపోదు. మరేం చేయాలి? ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలగుదురు. ఆమేన్. నా మాటలు ఆత్మీయ జీవము, ఆయన మాటలు ఆత్మీయ జీవము. ఆయన మాట్లాడాలి నీ పరిస్థితికి. కనుక నువ్వు ఆయన మాట్లాడే విధంగా నువ్వు ఆయన దగ్గర గోచాడాలి. నువ్వు వదిలేయకూడదు. వదిలేసింది పోతుంది, ఏది పట్టుకుంటే అదే ఉంటుంది. ఈ వ్యాధి ఇంతే, ఇది ఇంతే అని డాక్టర్లు చెప్పాను, నేను ఇంతే, జీవితాంతం ఇంతే అనుకుంటే అంతే. లేదు, ఇది పోవాల్సిందే. నేను ఆయన పునరుద్ధాన శక్తికి సాక్షిగా ఉంటానంటే అది జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. మాకు ముగ్గురు అమ్మాయి, లాస్ట్కి నేను ముగిస్తాను, చాలా టైం తీసేసుకున్నాను. ఏమిందిలే అంటే ఇవన్నీ ఇట్లా ఊరికి చెప్పుకొని వెళ్తే ఇవి ఒక సినిమా డైలాగులో హీరో చెప్పినట్లు అయిపోతుంది తప్ప ఇంకా వేరేది ఉండదు. నిజంగా ఇట్లా జరుగుద్దా అనుకుంటారు. కనుక ఒక ప్రాక్టికల్గా మా ఇంట్లో జరిగిందని చెప్పి నేను ముగిస్తాను. సో నాకు తెలియదు ఇవన్నీ, మొన్నే తెలుసుకున్నా ఇవన్నీ. మా అమ్మాయికి కళ్ళు వాసిపోయి ఆమెకి నెఫ్రాలజీ ప్రాబ్లం ఉంది. చిన్నప్పుడు 18 నెలల నుంచి ఆమెకి కిడ్నీలు పనిచేయవు. స్టెరాయిడ్స్ వాడాము, 60 mg పర్ డే, 5 ఎక్కువ. స్టెరాయిడ్ అంటే ఒక విషయంతో సమానము. అది వాడిన మరుక్షణము ఊరికి ఏంటంటే ఒక 10 సంవత్సరాలు బతికేటట్టు ముందుకు తీసుకెళ్తుంది, కానీ బతికించదు. ఎందుకంటే శవంలాగా పడి ఉంటారు కొన్ని సంవత్సరాలకి. ఎందుకంటే ఆ స్టెరాయిడ్ వాడితే ఎముకలన్నీ బలహీనమైపోతాయి, కదిలితే నొప్పి. ఓ పేషెంట్ ఉంది, నేను చెప్పట్లేదు, ఆమె పేరు చెప్తే మీకు అందరు తెలిసిపోతుంది, ఎందుకంటే ఆమె ఫేమస్ సింగర్. ఆమె వాళ్ళ అక్క కూతురికి ఇదే ప్రాబ్లం, బెడ్ రిడ్ అయిపోయింది. స్టెరాయిడ్స్ వాడతారు అంతే. స్టెరాయిడ్స్ వాడితే ఇంక దేని పనికిరారు, ఒక్క 10 సంవత్సరాలు నీ ముందుంటారు అంతే. కనుక నేనేమనుకున్నా అంటే ప్రార్థనతో దీన్ని జయించాలి అనుకున్నాను. సో దేవుడు ఒకసారి ఆమెకి ఒక చోటుకి వెళ్ళినప్పుడు నేను స్వస్థపరిచానని మా అమ్మాయికి చెప్పాడు. మళ్ళీ ఇంకో వారం వెళ్ళాం, స్వస్థత కోసం ఒక చోటుకు వెళ్ళాము. అక్కడ మళ్ళీ వినపడింది అమ్మాయికి నేను స్వస్థపరిచానని. అప్పుడు నేనేం చేశానంటే, దేవుడు ఇంత చక్కగా స్వస్థపరిచానని చెప్పినప్పుడు మనము ఏం చేయాలి అని మేము ఇద్దరం ఆలోచించుకొని మందులు మానేశాం, స్టెరాయిడ్ మానేశాం. ఆ డాక్టర్ గారు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆమె తీసుకెళ్ళింది NRI హాస్పిటల్కి. విజయలక్ష్మి డాక్టర్ గారు, ఆవిడ నెఫ్రాలజిస్ట్ దగ్గర ఉంటుంది. ఆమె తీసుకెళ్ళింది. ఆమె బ్యాప్టిస్ట్ చర్చ్లో మా అమ్మాయి ఇప్పుడు రోజు చూస్తుంది, కానీ మందులు మానేశాం. ఒక్క మందు లేదు, 3 years అయిపోయింది, తగ్గిపోయింది అంతే. మందులు మానేశాం, భయపడలేదు. అన్నీ తింటుంది, మాంసం కూడా తింటుంది, చికెన్ తింటుంది, అన్నీ తింటుంది. ఇక్కడ ఏంటంటే నాట్ ది అమౌంట్ ఆఫ్ ప్రేయర్. 40 రోజులు ఉపవాసం చేయలేదు, తల కింద తపస్సు చేయలేదు, ఇంకా కొండ లెక్కలేదు, గుట్ట లెక్కలేదు, లేకపోతే 7 వారాలు ప్రార్థనలు మా కూటాలు ఇంట్లో పెట్టలేదు. ఒక నిర్ణయం, దేవుడు చెప్పిన మాట మీద నిలబడ్డాం అంతే. కనుక నేనేమంటా అంటే వాక్యం సత్యము, వాక్యం నిజము, దేవుడు నిజము, ఆయన నాతో ఉన్నాడు అని అనుకోవటంలోనే కొసమెరుపు. దేవుడు అర్థమవుతే 100%లో నీ 100 ప్రార్థనలో దాదాపు 60% ప్రార్థన మనలో అయిపోయినట్లే. ఆమేన్. చాలా అద్భుతకారుడు. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొన్న బయటకు వచ్చింది. ఏమైంది? మళ్ళీ కాళ్ళు ఉబ్బినాయి. పొద్దునే అమ్మాయికే జస్ట్ జూన్ 26వ తారీఖున ఫోటో తీసి పెట్టాను, ఇక్కడ చాలా వాపులు ఉన్నాయి. నేను కలవరపడిపోయాను. ఏంటి నా సాక్ష్యం అంతా పోయింది, మందులు వాడాల్సిన అవసరం లేదని చెప్పాను. ఈ సాక్ష్యం అంతా పోయింది, నేను భయపడుతూ ఉన్నా. ఇదిగో అమ్మాయి అంత వాసిపోయింది, కాళ్ళు కూడా బజ్జీల కంటే భయంకరంగా బూరెలు ఉబ్బినట్టు ఉబ్బిపోయినాయి. సో మాస్టర్ మైండ్స్ చదివింది మా అమ్మాయి, బీకామ్ ఫస్ట్ ఇయర్కి. సో అల్లకల్లలో అయిపోయాం. సాక్ష్యము దెబ్బతినిందని బాధపడ్డాను. మళ్ళీ రియక్కర్ అయింది. సో మళ్ళీ డైట్ మొదలు పెట్టాం, ఇంట్లో పెట్టేసుకున్నాం పాపని. సరే మందులు వాడదామని డిసిషన్ తీసుకున్నాం.
సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేసినప్పుడు మా అమ్మాయికి దేవుడు ఏం చెప్పంటే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. ఏమోనమ్మా, నో డాక్టర్ నో మెడిసిన్. ఒకసారి జరిగింది కాబట్టి భయం లేదు, ధైర్యంగా ఉన్నాం. అయితే మేమేమనుకున్నాం అంటే హోమియో వాడుదాంలే, స్టెరాయిడ్స్ అంటే అమ్మాయిని దెబ్బతీస్తుంది, హోమియో వాడుదాం అని అనుకున్నాం. హోమియో వాడిన 2 రోజులకి ఇంకా ఎక్కువైపోయింది, తగ్గట్లే, అంత ఉబ్బిపోయింది. సో ఇది కూడా మెడిసిన్ కాబట్టి ఇది కూడా మానేద్దామని అది మానేస్తాం. ఇప్పుడు దాదాపు 26 కదా, అప్పుడు ఎన్ని రోజులు, ఇప్పుడు 19. సో దాదాపు 20-30 రోజుల తర్వాత ఈరోజు మా అమ్మాయిని చూడండి, నో మెడిసిన్, ఓన్లీ డైట్ ఫర్ 5 days or 7 days డైట్. దాని తర్వాత వారం తర్వాత ఆమెలో నీరంతా తగ్గిపోయింది, పొట్ట 30 ఇంచులు పెరిగింది. అంటే నీరు అంత వచ్చింది, బుగ్గలన్నీ వాసిపోయినాయి, కాళ్ళన్నీ వాసిపోయినాయి. 7 రోజులు డైట్ చేసాం, ఒడ్లు పెరిగి పెట్టాను. అంటే అవసరం లేదు, కానీ మా భయం అది. కనుక ఇంకోసారి మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాం. అప్పుడు ఎక్కడైతే దేవుడు మాట్లాడాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అవసరం లేదు, నో డైట్ అన్నాడు. అయితే మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఆమె నో డైట్ చేయలేదు అమ్మాయి, అన్నీ తింటుంది ఈ రోజున. అంటే మోసం పెట్టట్లేదు, మా భయం. దేవుడైతే పర్మిషన్ ఇచ్చాడు, నో డైట్ అన్నాడు. నేను అంటున్నాను ఏమిటంటే ఇక్కడ ఏంటంటే మన వరి, మన భయము, దీనివల్ల సింపుల్గా అద్భుతాలని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు నేను చెప్తున్నా, ప్రార్థన సరిపోయింది. యేసు ప్రభువు వారు ఆ 12 మంది శిష్యులు ప్రార్థన సరిగ్గా చేయలేదు, మీరు ఉపవాసం సరిగ్గా చేయలేదు అనలేదు ఆ రోజున. అందుకే ఈ తుఫాను వచ్చింది అనలేదు. నేను మీ జీవితంలో ఉన్న ఏ తుఫాను కూడా మీకు మీ ఎదుట ఉండటానికి వీల్లేదు. నువ్వు లేచి నిలబడి నువ్వు మాట్లాడాలి. ఆమేన్. యేసు నామములో ఈ రోగం పో అనాలంతే. అంత సింపుల్ అంటే అంతే సింపుల్. కానీ దీనిలో చాలా యుద్ధం ఉంది. ఇంత సింపుల్ చెప్పాను, ఇంట్లో యుద్ధాలు ఉన్నాయి. మా అక్కల దగ్గర నుంచి, పక్కల చుట్టాల నుంచి యుద్ధాలు ఉన్నాయి. నువ్వు వాడిని చంపేస్తావని. కానీ నిలబడాలి ఇక్కడ. ఈ ఆటుపోట్లన్నీ ఇంట్లో నుంచే వస్తాయి. భార్యకి అయితే భర్త నుంచి వస్తుంది, భర్త అయితే భార్య నుంచి వస్తుంది, లేకపోతే పిల్లల నుంచి వస్తుంది, లేకపోతే అమ్మా నాన్న నుంచి వస్తుంది, చుట్టుపక్కల నుంచే వస్తుంది, విశ్వాసం నుంచే వస్తుంది. కానీ నువ్వు ధైర్యంగా నిలబడాలి. యేసు ప్రభువు ఏ విధంగా ఎందుకు భయపడుతున్నారని నిలబడి యేసు నామములో ఆగిపో అన్నాడు, అట్లాగే మీరు కూడా నిలబడి మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. మేము రాత్రంతా కూర్చున్నాం, మా అమ్మ, నేను, మా పాస్టమ్ గారు, ఇంకో పాప, గిటార్ వేసే పాప, ఈ అమ్మాయి చుట్టూ రాత్రంతా ప్రార్థన చేశారు. 2 సార్లు చేశాం అంతే. కనుక నేను ప్రార్థన చేయాలి, కానీ విశ్వాసం అడుగులు వేయాలి. విశ్వాసపు అడుగులతో నీ స్వస్థత తెచ్చుకుంటావు. కనుక ఈరోజు నేను ఏంటంటున్నా అంటే, ఈ వాక్యమన్న మీ అందరిలోంచి అనుమానము పోయి ధైర్యంతో నింపబడునుగాక. మీరు సులువుగా అద్భుతాలు పొందుదురుగాక, సులువుగా స్వస్థ పొందుదురుగాక. ఆయన పునరుత్థాన శక్తికి ఈ రోజు నుంచి మీ అందరినీ దేవుడు లొకేట్ చేసి, మార్క్ చేసి, ఆయన దూతలు మీకు ఆజ్ఞాపించి ఈ వాక్యం మీ జీవితంలో 100% నెరవేర్చబడునుగాక. ఎందుకంటే వాక్యము 30%, 60%, 100% డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఈ రోజున మీరందరూ 100% నా జీవితంలో వాక్యం నిర్ణయించబడాలి, 100% ఫలించాలి అని అనుకుంటున్నారు. కనుక ఈ అద్భుతాలన్నీ మీకు ఈ రోజు నుంచి ప్రారంభమైన ప్రకటిస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు చేస్తూ, సంఘస్థులకు వందనాలు తెలియజేస్తూ, ఆ దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. పాడదాం అందరం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. కట్టిన వారికి
తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని విన్నాం. దైవజనునికి హృదయపూర్వకమైన వందనాలు. వాక్యంలో మనం ప్రతిరోజు వాక్యం వింటానే ఉంటాం. ఏ సేవకుడు వచ్చినా బైబిల్లోనే చెప్తారు కదా, బయట ఏ విషయాలు చెప్పరు కదా. ఈరోజు విన్న వాక్యం ద్వారా దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడాడు అనేటువంటి ఒక్క విషయం అన్నా, ఒక్క మాట అన్నా నీ హృదయాన్ని తాకితే ఆ మాట ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పవు. విన్నారా వాక్యాన్ని? ఏ మాట ద్వారా నువ్వు ఇప్పుడు ప్రేరేపించబడ్డావో ఇప్పుడు ఆ మాట ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరో ఒక మాటతో చేస్తే అదే మాట తీసుకొని చెప్పడం కాదు. పాస్టర్ గారు ఒక మాట చెప్తే రియల్గా నేను కూడా ఇందా నుంచి అదే ఆలోచిస్తున్నా. ఏం చెప్పాడు? ప్రాముఖ్యమైనది ఒకటి చెప్పండి. నాకు అర్థమైంది ఒకటి ఉందిలే, మీకు అర్థమైంది ఏదో చెప్పండి. విశ్వాసం చెప్పండి, పూర్తి చేయండి. విశ్వాసం అదండి వాళ్ళ స్టాండర్డ్. ఏంటమ్మా? దేనిని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన గొప్పదా, విశ్వాసం గొప్పదా? దేని ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు అని చెప్పాడు. మరి నాకేం అర్థమైందంటే ఒక మాట చెప్పాడు. ఎప్పటి నుంచో పాతుకుపోయిన విశ్వాసులు, మనం ముదిరిపోయిన విశ్వాసులు, ఇప్పుడు క్రొత్తగా వచ్చే వారికేమో స్వస్థతలు బాగా జరుగుతున్నాయి. ముదిరిపోయిన విశ్వాసులు ఎప్పటి నుంచో మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మేము క్రైస్తవులు, మా పిల్లల క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామే, మరి మనకెందుకు జరగట్లేదు కార్యాలు అన్నాడు. అమ్మా వింటున్నారా? ఎప్పుడన్నా వచ్చింది ఆ ప్రశ్న మీకు? ఎలా రాదు, మనకి ఇంకొక రకంగా వచ్చింది. ఈ విధంగా మనకు ప్రశ్న రాదు, ఇంకొక విధంగా ప్రశ్న వచ్చింది. ఏమని వచ్చింది? చండాలపు మండలన్నీ బాగుపడుతున్నాయి, మనం ఎందుకో బాగుపడట్లా. ఒట్టొట్టోళ్ళు అంతా బాగుపడుతున్నారు, నేను ఎందుకో బాగుపడలా. ఈ ఆలోచన ఉంటుంది చాలామందికి. వాక్యాన్ని ఖచ్చితంగా విన్న వాళ్ళకి ఈరోజు వాక్యం అర్థమైంది. పాతుకుపోయిన విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనకెందుకు కార్యాలు జరగట్లేదు? క్రొత్తగా వచ్చిన వాళ్ళకి అన్ని కార్యాలు జరుగుతున్నాయి. స్వస్థతలు జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబాల్లో కార్యాలు జరుగుతున్నాయి, మనకెందుకు జరగట్లేదు అనేది ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఒక నది ఉంది, వాగుంది, బావుంది. దాంట్లో ఒక రాయి ఉంది, ఒక 20 సంవత్సరాల నుంచి ఒక రాయి ఉంది. ఆ రాయిని తీసి బయటకు దాన్ని పగలగొడితే ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఏముండవా? 20 సంవత్సరాల నుంచి ఉందిగా నీళ్ళల్లోనే.
20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నీళ్ళలోనే ఉందిగా. ఇది ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవుల విశ్వాసం. కొంతమంది అంటారు, మేము పెద్ద పాస్టర్ గారి దగ్గర నుంచి ఉన్నామండి, మేమేమి లెక్క ఉందలే, ఇప్పుడు మమ్మల్ని లెక్క చేస్తారులే, మేము ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి సంఘం కోసం ప్రయాసపడుతున్నాం, మేమేమి లెక్క ఉందలే అంటుంటారంటే, మీరు అప్పటి నుంచి ఎక్కడ ఉన్న రాయి, ఆ నీళ్ళల్లో ఉన్న రాయి, అందులో నీళ్ళు లేవు. విశ్వాసుల్లో విశ్వాసం ఉండుట నేను కనుగొందునా అన్నాడు ప్రభు. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసుల్లో ఎందుకు స్వస్థతలు జరగట్లేదు, ఎందుకు కార్యాలు జరగట్లేదంటే, పేరుకు మాత్రమే విశ్వాసులు క్రైస్తవులు, వారిలో విశ్వాసం లేదు. చాలామంది ఉన్నారండి, నేను పేరు పెట్టి చెప్పను, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నాకు నేనే పరీక్షించుకున్నా. ఆ వాక్యం ద్వారా నువ్వెలా పరీక్షించుకున్నావు? ముదిరిపోయిన విశ్వాసులంగా ఉన్నాం కానీ మన కార్యాలు జరగట్లా, మనకు స్వస్థతలు జరగట్లా. మరి క్రొత్తగా వచ్చిన వారికి ఎందుకు కార్యాలు జరుగుతున్నాయి? ఆ ఒక్క ప్రశ్న ఇదేనా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒక ప్రశ్న ద్వారా మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? మూడు లెవెల్స్ చెప్పాడు దేవుడు. ఏమిటి ఆ లెవెల్స్ అంటే 30 అంతలో, 60 అంతలో, 100 అంతలో. ఒకే పొలంలో వేసినటువంటి ఆ ఇత్తనాలు మొక్కలయ్యి, ఒక కంకికేమో 30 గింజలు వచ్చినాయి, ఒక కంకికేమో 60 గింజలు వచ్చినాయి, ఒక కంకికేమో 100 గింజలు వచ్చినాయి. లెక్క పెట్టారు వాళ్ళు. 30 గింజలు వచ్చినాయి, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, ఒకే పొలంలోయే, ఒకే రైతు విత్తాడు, ఒకే స్థలములో పెరిగినటువంటివి. ఈ 3 అనుభవాలు ప్రతి సంఘ విశ్వాసుల్లో ఉంది. ఎంత వాక్యం వింటున్నా, ఒకే సేవకుని ద్వారా వాక్యం వింటున్నా, కొంతమందికి ఆత్మీయంగా ఎదుగుదల ఉండల్లా, 30 అంతలే ఉంటారు. ఆ కొంచెం విశ్వాసం ఎన్ని సంవత్సరాలన్నా ఉండని కొంచెం విశ్వాసమే ఉంటుంది. మరికొంతమందికి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, మరికొంతమందికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఒకే సంఘంలో ఉంటారు. వీళ్ళ మనం ముగ్గురిని 3 రకాల విశ్వాసాన్ని సందర్భాలను బట్టి గమనించవచ్చు. సందర్భాలను బట్టి గమనించవచ్చు వీళ్ళలో ఎంత విశ్వాసం ఉంది అని. నీ మాటలో, నీ క్రియలో, నీ తలంపులో, నీ ఊహలు, ఉద్దేశాలు, నీ సంఘములో పరివర్తన, నీ ప్రవర్తనను బట్టి నీలో పరివర్తన ఎలా ఉంది, నీలో ఎంత విశ్వాసం ఉంది అనేది సందర్భాన్ని బట్టి బయటకు వచ్చింది. సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. అంటే ఎప్పుడు ఏ సందర్భం లేదనుకో, అసలు మౌనంగా గొడవే లేదనుకో, ఎంత మౌనస్తులు వీళ్ళు బైబిల్ పట్టుకొని వెళుతున్నారంటే అసలు వీళ్ళంతా మౌనస్తులు ఉండరు, నెమ్మదస్తులు ఉండరు. సందర్భం రావాలా. ఓ పాస్టర్ గారు అంటారు, రేయ్ నేను బైబిల్ పక్కన పెడితే నన్ను ఒక్క వైపే చూశారు మీరు ఇప్పటిదాకా అంటున్నాడు. అంటే పాస్టర్ గారిలో కూడా 2 రకం ఉందంట. ఇక పాస్టర్ గారిలోనే ఉంటే విశ్వాసుల్లో 3 రకాలు ఉండవా? 3 రకాలు ఉన్నారు విశ్వాసులు చాలామంది. ఆదివారం ఒక్కరోజు విశ్వాసులుగా అందరికి కనపడతారు, సోమవారం నుండి శనివారం దాకా రహస్య జీవితాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అంతలెక్క ఉన్నారు, అందరిలో ఉన్నారు. మన విశ్వాసం సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. ఎందుకు మనకి కార్యాలు జరగట్లేదు? యేసు ప్రభు, అందరూ వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు కొండ దిగి వస్తున్నాడు. ఆ కొండ మీదకి వెళ్ళకముందు, ఆ పగలు అంతకుముందే శిష్యుల్ని పిలిచి 12 మంది శిష్యుల్ని, 70 మంది శిష్యుల్ని, ఇతరులని ఏర్పరచుకొని మొత్తం 84 మందికి అధికారం ఇచ్చాడు, అభిషేకించాడు. ఏమని పేర్లు పెట్టారు వాళ్ళకి? ఏమనండి? ఎస్సీ అని పెట్టారా? ఎస్ఐ హోదానా? బీసీలేనా?
శిష్యులకి వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? మరి ఏం చేస్తున్నావు అంతా తెలిసి? అపోస్తలులు అని పేరు పెట్టాడు, అభిషేకించాడు, అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? దెయ్యముల మీద, రోగముల మీద. స్వస్థతలు పరచండి, మీరు నా నామమున ఏది అడిగినా జరిగింది ఇలాంటి అని పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి అందరు చెప్తున్నారు, ప్రభువా నీ నామమును మేము స్వస్థత పరిచామయ్యా, కుంటోడు లేచి నడిచాడయ్యా, గుడ్డోడుకు చూపు వచ్చిందయ్యా, నీ నామమును దెయ్యాలు వెళ్ళగొట్టామయ్యా అంటే, ఇంకొక ఆయన వచ్చి మీలాంటి ఉధృతి కలిగిన ఆయన, ప్రభువా అసలు వీళ్ళన్నీ చెప్పే ఉంది, నీ నామమును నేను చనిపోయిన వాళ్ళ వాళ్ళు లేపాను అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, సాతాను మెరుపు వలె పడిపోవటం నేను చూశాను. మీకు దెయ్యములు లోపడుతున్నాయి అని మీరు సంతోషించక పరలోకములో మీ పేరు ఉందో లేదో జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి సంతోషించండి అన్నాడు. సాతానుడు మెరుపు వలె పడడం నేను చూశాను అన్నాడు. ఎక్కడ పడ్డాడు సాతానుడు? చెప్పాలి ఇప్పుడు. సాతాను ఎక్కడ పడ్డాడు? రాజుగాంధీ నగర్లో పడ్డాడు, తుఫాన్ నగర్లో పడ్డాడు. మీరు వాస్తు మ్యాప్ చూడండి, వాస్తు మ్యాప్ చూడండి. వాస్తు మ్యాప్ చూస్తే శనీశ్వరుడు ఎల్లకలగబడి ఉంటాడు, ధనామని పడి ఉంటాడు. ఆ శనీశ్వరుడు యొక్క శిరస్సు ఈశాన్య మూలాన ఉంటుంది. ఆయన 2 కాళ్ళు 2 పక్కలు ఉంటాయి, వాయువ్యం నైరుతి భాగాన. ఆయన చేతులు ఆగ్నేయం మూలలకు ఉంటుంది. ఇప్పుడు ఆయన లేపాలా? నీ ఇంటి వాస్తు బాగుపడాలంటే, నీ ఇల్లు బాగుపడాలంటే ఇప్పుడు ఆయన్ని లేపాలి. నువ్వు ఎవరిని? శనీశ్వరుని లేపాల. అందుకేగా మీ ఇళ్ళ ముందు పంచలోక అవన్నీ పెట్టేది ఏంటది? రేకు. పంచలోకాలతో చేసిన రేకు మీద 4 మూలలు వేసి ఏదో కొట్టి అవి రాసి ఇంటికి పెట్టుకోండి అంటే కనపడకుండా తీసుకొని ఇంట్లో పెట్టేసి ద్వారం కనపడేటట్టు. కొంతమంది ఏం చేస్తున్నారు? రోడ్డు పోటీ నీ ఇంట్లోకి వస్తుంది అనేసరికి ఏం చేయాలంట? ఒక ఆయన పెట్టాలో. అందుకే నేను చెబుతూనే ఉంటానుగా, మీ ఇంటి దోషం పోవాలంటే రోడ్డు పోటీకి నా బొమ్మ పెట్టుకోండి అంటున్నా. చాలామంది అలాగా వాస్తు దోషం పోవడానికని పెడతా ఉంటారు. మనం ఇల్లు కట్టేటప్పుడు పెద్ద బొమ్మ పెడతారు. బొమ్మలు తెచ్చి పెడతాం. ఏం బొమ్మలు అయ్యి అంటే గుడ్లలోకి వచ్చి 4 చాపి బల్లెం గుచ్చి అవి పెట్టి ఆడ పెడతాం. అసలు దరిద్రం అంతా ఆ ఫోటోతోటే నీ ఇంటికి వస్తుంది. ఎవరు అనుకుంటే నీకెందుకు? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఎంతమంది అనుకుంటే వాళ్ళకి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడుగా. నీకు ఇచ్చాడు దేవుడు. ఎంతమంది అనుకున్నా ఏమి కాదు, నరుని దృష్టికి నాపరాలు కాదు, మన ఇల్లే కదలడం ఏం కాదు. కానీ అనుకుంటున్నారు మీరు. మీ మనసులో ఉందో చూసారా? ఒక తలంపు, దాని ప్రకారమే నువ్వు నడుస్తావు. ఏం జరిగిద్దో అనుకున్నా జరిగిద్ది. ఊరుకమ్మ 32 పాలలో ఒక పన్ను విషం పన్ను ఉంటుంది అంటావే, ఆ 32 పళ్ళు నీకే ఉన్నాయి, నీ పంటలోనే విషం ఉంది. ఇప్పుడు పుచ్చిన పళ్ళు ఎక్కువైనాయి కానీ విషపళ్ళు లేవు. దేవుడు చేయాలి మన పట్ల ఏ కార్యం చేసినా. మనం దీవించబడాలన్నా దేవుడే, శపించబడాలన్నా దేవుడే. వీటన్నిటికీ కారణం నీ విశ్వాసం. విశ్వాస వీరులో, ప్రార్థనా వీరులో, క్రైస్తవ వీరులో. దేవుని స్తోత్రం. ఈ 3 గుణలక్షణాలు నీలో ఉంటే నీ ఎదురుగా వచ్చి ఎవరు తిట్టినా ఏం చేసినా నీకు తగలదు. ప్రభు అన్నాడు, వారికి అధికారం ఇచ్చి అభిషేకం ఇచ్చి అపోస్తలులను పేరు పెట్టి పంపిస్తే వాళ్ళు వచ్చి అన్నీ చెప్తే సాతానుడు మెరుపు వలె పడుట నేను చూశాను అన్నాడు. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు చెప్పండి? యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మెరుపు వలె సాతానుడు పడడం నేను చూసా అన్నాడు.
పేతురు పత్రికలో చెప్పాడు. పేతురు గారు ఏం చెప్పాడు తెలుసా? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని ఇంటింటా వచ్చాడు. ఆ యేసు ప్రభు కాలంలో పడిపోయిన ఆ సాతానుడు యేసు ప్రభు తర్వాత లేచి ఇదిలిచ్చాడు. ఇంక నాకేం భయం లేదు ఇప్పుడని. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న వారు, విశ్వాసులు, క్రైస్తవులు ఎవరున్నారో వారిని పట్టుకోవాలని ఇంటింటికి తిరుగుతున్నాడు. తానుడు ఇప్పుడు ప్రతి ఇంటికి వస్తున్నాడు. సావుకులను మా ఇల్లు ఏం వదిలిపెట్టడో. మీరు మంచి విశ్వాసులు అని మీ ఇల్లేం వదిలిపెట్టడో. ఇంటింటా తిరుగుతున్నాడు. నువ్వు తలుపేసి గేట్ వేసి దానికి ఒక ఫ్లెక్సీ వేసి, లేకపోతే ఇడిచిన లంగాలు ఎర్రలేసి గేట్కి రాకుండా, ఎవరు సాతాను రాకుండా మిరపకాయలు కట్టు, నిమ్మకాయలు కట్టు, బొమ్మ తెచ్చిపెట్టు. సాతానికి అడ్డమేమన్నా గారుమండలు తెచ్చి పెడతారు కొంతమంది. అది లోపలికి రాబోయే ఇటు గుచ్చుకొని అమ్మ ఎక్కడ గుచ్చుకొని వెళ్ళని పోతుందా? ఏం పోదు. ఇప్పుడు ఈ కళ్యాణ్ నగర్లో వాళ్ళ ఇంటి చుట్టూ గారమండలే దేవాలు రావట్లేదా? వస్తే రాజీవ్ గాంధీ నగర్ ఇళ్ళ చుట్టూ గారమండలు పెద్దవి ఉన్నాయి ఇంత ఎత్తున. వాళ్ళ దగ్గరికి రావట్లేదా దెయ్యాలు? నువ్వు చెప్పు కట్టు, చీపిరి కట్టు. ఇంకా కొంతమంది ఇళ్లలోకి ప్రార్థన చేయడానికి పోదాం అంటే ఆడొక ఇనప సువ్వ చీపిరి వేసి ఉంటుంది. మరి ఏం విశ్వాసులో నాయన, ఎంత చేసినా ఎంత చెప్పినా మారని విశ్వాసాలు అయిపోయారు వీళ్ళు. అందుకే నీ కుటుంబంలో ఏ కార్యం జరగట్లా. ఎందుకు జరగట్లేదో తెలుసా? ఎందుకు జరగట్లా నీ కార్యాలు? ఎందుకు నీవు స్వస్థత పడట్లా? ఎందుకు నీ కుటుంబంలో నువ్వు దీవించబడట్లేదు? కారణం ఏంటంటే ఇదిగో ఈ సిద్ధాంతాలన్నీ నువ్వు పాటిస్తున్నావు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చెప్పు చీపిరి నీకెందుకు? క్రైస్తవుడుగా లోపలికి వెళ్ళేటప్పుడు నీకు గారమండలు ఎందుకు? దేవుని మందిరానికి వస్తున్నావు, లోపల కట్టుకొని రావడం ఎందుకు? అంతరాలు కనపడకుండా లోపల కట్టుకోవడం దేనికి? పాతుకుపోయిన విశ్వాసి మళ్ళీ సందర్భం వస్తే మేము ఎప్పుడుండో విశ్వాసులు అంటావు. ఇక దీని వల్లనే నీకు ఏమీ జరగవు. నువ్వు ఎంతైనా చేసుకో. నువ్వు సిద్ధాంతుని పిలువు, పూజారిని పిలువు, ఎవరినన్నా పిలువు, ఏమన్నా చెయ్యి. అవసరమైతే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం జరగట్లేదని నువ్వు వెళ్ళి మ్యాథ్యూస్ గారిని పిలుచుకోవచ్చుకో, అబ్రహం గారిని పిలుచుకోవచ్చుకో, సాలమి రాజు గారిని పిలుచుకోవచ్చుకో. ఇప్పుడు ఏ పెద్ద పాస్టర్ని పిలుచుకొచ్చినా నీలో ఈ పాత జీవితం మారకపోతే ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. జీవితాలు మారాలి ఫస్ట్. ఏం మారకుండా నువ్వెంత చేసినా ఏమీ జరగదు. యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళాడు. ఎవరో నాలాంటి వాడు మోరసలో అది వచ్చి ప్రార్థన చేయమని శిశువుల దగ్గరకు వచ్చాడు. ఏం జరగకపోతే యేసు ప్రభు కొండ దిగి వస్తున్నాడు పొద్దున్నే. ఈ ముసలాయన గబగబ వెళ్ళి బోధకుడా అని ఆయన దగ్గర ప్రాధేయపడ్డాడు. క్రిందేమో అల్లరల్లరగా ఉంది కొండ దగ్గర. యేసు ప్రభు అడిగాడు, ఏంటయ్యా అల్లరి ఏంటంటే, నా గురించేనయ్యా, నా గురించి అన్నాడు. నీ గురించా? ఏంటి చెప్పంటే, నాకు లేక పుట్టాడయ్యా ఒక్కడు, వృద్ధాప్యంలో పుట్టాడు, వాడికి మూర్ఛల వ్యాధి ఉంది, వాడిలో అపవిత్రాత్మ ఉంది. ఆ అపవిత్ర ఆత్మ వాడిలోనికి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాడు, నీళ్ళల్లో పడతాడు, నిప్పుల్లో పడతాడు. ఇది వాడికి జరుగుతున్న సంగతి. వాడిని బాగు చేయమని నీ శిశువుల యొద్దకు తీసుకొచ్చాను, వారి వలన కాలేదు అని. ఏదైనా నీ వలననైతే అన్నాడు. ఆయన హృదయం ఎంత గాయపరచబడ్డదో తెలుసా? ఎంత గాయపరచబడ్డాడు. పైవచనం చదువు, పైవచనాలు. అందరు దేవులు ఆడుతున్నారు. ఏ అధ్యాయం చెప్పు, పుస్తకం అది? లోకాస్వార్త 9వ అధ్యాయం 37వ వచనం చదవమ్మా.
ఆయనకు ఎదురుగా వచ్చి, బోధకుడా నా కుమారుని కటాక్షించమని వేడుకుంటున్నాను. వాడికి ఒక్కడే కుమారుడయ్యా నాకు. ఒక దెయ్యం వాడిని పట్టింది, కేకలు వేస్తున్నాడు, విలవిలలాడిస్తుంది, గాయపరుస్తుంది, వదలనట్లుగా ఉంటుంది. దానిని వెళ్ళగొట్టుడని మీ శిశువులను వేడుకొంటిని కానీ వారి చేతకాల. చాలు. లూకా సువార్తలో అంతవరకు కట్ చేశాడు లూకా. మత్తయిలో అంటాడు, ఏదైనా నీ వలన అయితే. ఇప్పుడు ఈ మాటకి యేసు ప్రభువారు ఎంత హృదయం వేదన చెందుందో తెలుసా? వానిని బాగు చేయమని నీ శిశువుల దగ్గరికి తెచ్చానయ్యా, వారి వలన కాల. అదేంటి, అంతకు ముందు రోజేగా. అందరూ వినండి, ఇటు చూడండి నాకెళ్ళి. అంతకు ముందు రోజే వీళ్ళు ఎన్ని గొప్పలు చెప్పుకున్నారు, ఎన్ని గొప్పలు చెప్పారో తెలుసా? ప్రభువా మేము ప్రార్థన చేస్తే ఏం జరిగినాయి అంట? స్వస్థతలు జరిగినాయి. మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయినాయి. మేము ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేచారు అని చెప్పుకున్నారే. అంతలోకే ఇప్పుడు ఏమైంది? ఇతను వచ్చి చెబుతున్నాడు, నీ శిశువుల వలన కాలేదయ్యా, నిన్నే కదా బాబు మీరు బాగైందని చెప్పారు. అంతలోకి ఏమైంది? ఎప్పుడైతే వారిని వారు హెచ్చించుకున్నారో, హెచ్చించుకున్నారు. ఎలా హెచ్చించుకుంటున్నారు? ఒక స్వస్థత జరగగానే రండి ఒక సాక్ష్యం చెప్పండి అని సాక్ష్యం చెప్పిస్తున్నారు. దాని ద్వారా దేవునికి మహిమ రావట్లా. నిన్న ఒక సాక్ష్యం విన్నా. ఒక ఆమె చెబుతుంది, ఇంట్లోనంట ఎలికలు అవన్నీ వస్తుంటే, ప్రభువా ఎలికలు పోవాలని ప్రార్థన చేశాను నేను, దేవుడు మా ఇంట్లో ఎలికలు లేకుండా చేశాడు అంటే, వావ్ ఎంత సాక్ష్యం ఏమది అని పాస్టర్ గారు ఆమెను పిలుస్తున్నాడు. చూడండి వీళ్ళ ఇంట్లో ఎలికలు పోయినాయి అంట, మళ్ళీ ఇంకోటి కల్పించాడు, బొద్దింకలు పోయినాయి అంట, విస్తారంగా ఉంటాయి అంట వీళ్ళ ఇంట్లో. ప్రార్థన చేయగానే దేవుడు వాటిని పోగొట్టు. ఎలికలు ముందు పెడితే పోతాయి, అవి బొద్దింకలు హిట్ కొడితే పోతాయి. దానికి కూడా దేవుని దగ్గర ప్రార్థన చేశా, నాకు ఎలా జరిగింది. ఇవన్నీ కూడా ఉపద్రవాలు అన్నమాట. అసలు జరగవలసిన కార్యాలు జరగాలి, చెప్పవలసిన సాక్ష్యం చెప్పాలి. భయంకరమైన పాప స్థితిలో ఉన్నా నేను నా జీవితమును మార్చిన ప్రభు ఇదిగో ఏనే అని ఆయన పాదముల దగ్గర నిలబడి ఏడ్చింది ఆమె. ఏం చెప్పలా, ఇంకా ఆయన పాదముల దగ్గర నిలబడి ఏడ్చింది. ఆ పాదముల మీద కన్నీళ్ళు పడితే తుడిచింది. నా అందం అంతా ఎంటికల్లోనే ఉందయ్యా, ఎంటికలు వేసుకొని తిప్పి నేను ఎంతమందిని మోసం చేశాను, అందుకే ఇప్పుడు ఈ ఎంటికలు, ఈ అందం నాది కాదు ఇప్పుడు అని ఎంట్రికలతో తుడిచింది. ఎంట్రికలతో పాదాలు తుడిచింది. పాడమని మాత్రం పాట పాడతారు, సువాసన ఎగిరి పడతారు. ఇల్లంతా సువాసన. ఏం సువాసన? అత్తరది కాదు సువాసన. ఇప్పుడు అక్కడ మార్చబడిన జీవితాన్ని బట్టి వారందరూ అభ్యంతరపడ్డారు. కానీ ప్రభు అన్నాడు, ఎక్కడైతే సువార్త ప్రకటిస్తారో అక్కడ ఏమని గురించే చెప్పుకుంటారో అన్నాడు. మార్పు కలిగిన జీవితం కావాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, అయ్యా నీ నామం అన్నీ చేశామని. ప్రభు అన్నాడు, మెరుపు వలె సాతానుడు పడడం చూశా. ఆ సాతాను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇల్లు తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఎవరు దొరికితే వాళ్ళని పట్టేస్తాడంతే. ఎవరు దొరికితే వాళ్ళని పట్టేస్తాడు. మీరు నేషనల్ జియోగ్రఫీలో చూడండి, సింహాలు పులులు ఉండేవి. ఆఫ్రికా అడవుల్లో ఒక సింహం కానీ పులి కానీ వేటాడడం మీరు చూడండి. వేటాడడం అంటే మీరేదో హీరోలు చూపిస్తారు, చూసేట పరిగెత్తడం అవి కాదు. ఆ వేట కాదు.
ఆ? ఆ, అస్సలైన వేట సింహం పరిగెత్తేటప్పుడు, పులి పరిగెత్తేటప్పుడు చూడాలి. వారానికి ఒక్కసారే బయటకు వచ్చింది. వారం అంతా గుహలో దాగి 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 ఈ వారం అంతా ఈ పులులు, సింహాలు, పులులు వేటాడడానికి వారం అంతా బయటికి రావు. కుందేళ్ళు, జింకలు, గేదెలు, జిరాఫీలు, ఒంటెలు, ఇవన్నీ జంతువులు హాయిగా గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంటాయి. పులి లేదు, సింహం లేదని. అయ్యో, నక్కి నక్కి చూస్తూ ఉంటాయి, రాని 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 అని. చెట్టు మీద ఉంటుంది అది. ఈ జింక హాయిగా మేసుకుంటా ఖచ్చితంగా చెట్టు దగ్గరకు రాగానే దూకుతాయి మీదకి. ఎలా వేటాడతాయి అంటే, సింహం కానీ పులి కానీ ఆ గుంపంతా అక్కడ ఉంటాయి. అవి గేదెలు కావచ్చు, లేకపోతే జిరాఫీలు, జింకలు, ఏదైనా కావచ్చు. ఒక్కసారి గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ కనపడ్డటువంటి మందంతా పారిపోతూ ఉంటుంది. సింహాన్ని చూసి ఒక్కదాన్ని పట్టుకొని ఇదిలిచ్చి, ఇక ఇది జాలు నాకని గుహలోకి వెళ్ళిపోదు. అది మెడకాయ పట్టుకొని ఇదిలిచ్చి అక్కడ వేసి పరిగెత్తే దాన్ని వెంటబడిద్ది. దాన్ని ఇదిలిచ్చి అక్కడ వేసిద్ది, మరలా పరిగెత్తిద్ది. కారణం ఏంటంటే మెడకాయ కొరికింది, ఇంకెక్కడికైనా కదిలిద్దా? ఎక్కడికి కదలదు, అది ఎక్కడే తనహలాడుతూ ఉంటుంది. ఇక మిగతా వాటిని వెంటబడిద్ది. చాలామంది ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉన్నారంటే, సాతాను చేత చిక్కినటువంటి వారిగా, మెడక కొరికేయబడిన వారిగా అక్కడే ఉన్నారు. సాతాను ఇంటింటా తిరుగుతుంది. ఇప్పుడు కొరికేసినటువంటి ఆ పడిపోయినటువంటి ఆ మేకో, గొర్రెో, జింకో ఎవరిది ఇప్పుడు? అది లేచి పరిగెత్తుదా లేచి కురిపోద్ది, వెళ్ళిపోతూ ఉంటుంది. అది పట్టుకొని అన్నిటిని తెచ్చి గుహలో పెట్టి వారం అంతా తింటుంది. చాలామంది ఇలాగనే ఉన్నారు. విశ్వాసంలో కుంటితనం, విశ్వాసంలో బలహీనలు, ప్రార్థనా శక్తి లేని వారుగా, ఆధ్యాత్మిక స్థితి లేని వారుగా ఉన్నారు. ఎందుకు నీ కుటుంబంలో శోధనలు? ఎందుకు నీ కుటుంబంలో నీ శరీరంలో రోగములు పోవటంలా, శోధనలు పోవటంలా, భయంకరమైన విపత్తులు దేనికి అంటే, సాతానుడు పడ్డాడు మెరుపు వలె. వాడు నీ ఇల్లు కూడా చూస్తున్నాడు, నీ దగ్గరికి కూడా వస్తాడు. ప్రతి ఇల్లు చూస్తాడు, ప్రతి ఇంటిలో ఉన్న వారిని పడేస్తాడు. జాగ్రత్త. సాతానుకి చిక్కావా? సాతాను కొరికేసి అక్కడ పడేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సాతాన్ని ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి. యేసు ప్రభు అన్నాడు, ఆ శిశువుల యొక్క విశ్వాసాన్ని చూసి బాధపడి అన్నాడు, అప్పుడు విశ్వాసము లేని మూర్ఖతరము వర్లారా, ఎందాక నేను మిమ్మల్ని సహించాలి, ఎందాక సహించాలి అంటున్నాడు. సరే, వాక్యాన్ని పక్కన పెట్టి మా గురువు గారి గురించి ఒక మాట చెప్తా. మన మధ్య కాలంలో అద్దంకి రంజిత్ తోఫ్రీ గారు ఒక మాట చెప్తున్నాడు. ఎంత వేదన అంటే, ఆయన ఇంతకాలం నేను సేవా పరిచర్య చేశాను, ఉద్యోగాన్ని వదిలిపెట్టాను, కుటుంబాన్ని నష్టపరుచుకున్నాను, క్యాన్సర్తో పోరాడుతూ కూడా నేను సేవ చేస్తున్నాను, కానీ నన్ను పోలి నడిచేవారు, నా విశ్వాసాన్ని గుర్తించేవారు ఒక్కరు లేకుండా అయిపోయారు. దేనికి మీరంతా నన్ను వెంబడించేది? దేనికి? పదముల కోసమా? దేని కొరకు అని చెప్పేసి ఎంత వేదంతో చెబుతూ, రేపటి నుంచి నేను ఆరాధన కూడా జరపను, ఇక చర్చి లేదు, నేను వెళ్ళి ఆటో తోలుకుంటా, ఏ వాచ్మెన్గానో పని చేసుకుంటా, ఎక్కడో దగ్గర నేను పని చేసుకొని బ్రతుకుతా, ఇందుగా నేను సేవకు వచ్చింది, నేను ఇంత నష్టపోయిన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నా, ఎవ్వరూ ఆత్మీయులుగా ఎదగట్లేదని చెబుతా. అసలు నా ఆ ఫోన్లు వింటంటేనే నా ఒళ్ళంతా నిక్కర పొడిచి వేదన వచ్చేసింది. ఆయన కొరకు పడికాపులు కాస్తారు విశ్వాసులు. మా సంఘంలోకి వస్తే చాలయ్యా, ఒక మెసేజ్ ఇచ్చిపోతే చాలయ్యా అని యవనస్తుడిగా ఉండగా ఆయన మెసేజ్లు వినడానికి పరిగెత్తేవాను. ఈ రోజున ఆయనంత వేదనతో చెప్తున్నాడో తెలుసా? చాలామంది సంఘాల్లో ఇలాగనే ఉన్నారు. సావుకుని వెంబడిస్తున్నట్టుంటారు కానీ సావుకుని మాటలో అవలంబించరు, అనుసరించరు. ఇందాక అయ్యగారు చెప్పాడు, ఒక మాట చెప్పారు చూసారా, సమయానికి వస్తారని. నా అలవాటు అది. వెళితే నేను స్టార్టింగ్లోనే కూర్చుంటా, ప్రారంభంలోనే వెళతా, చివరి అయిపోయే వరకు ఉంటా.
నేను అది మీకు నేర్పిస్తున్నా, నేను కూడా అదే చేస్తా, అలాగనే ఉంటా. మనం గర్వించి అతిశయించి ఎప్పుడైతే దేవుని కంటే మనల్ని మనం హెచ్చించుకుంటామో అప్పుడు మనము పడిపోతాం, సాతానికి చిక్కుతాం. ఓఫ్రయ్య గారు అంతగా వేదన చెంది బాధపడ్డాడు. ఆయన చుట్టూ ఉన్నవారు వాక్యం తెలిసిన వారే కానీ పదవి వ్యామోహం కలిగిన వారని బాధపడి చెప్పి, ఇక రేపు ఆదివారం నుంచి నేను ఆరాధనలో జరపనని ప్రకటన చేస్తాను, నేను అంత బాధ ఉంది నా హృదయంలో అన్నాడు. నేను నిజంగా ఆ మాటలు వింటూ కళ్ళం నీళ్ళు వచ్చినాయి నాకు. అంత దైవజనుడే చివరికి వచ్చేసరికి అంత బాధపడుతున్నాడు. నేను బాధపడడం ఎంత? నా విశ్వాసులు నేను చెప్తున్న వాక్యం ఎవరికన్నా అర్థమైద్దా? ఎవరన్నా పాటిస్తున్నారా? పాటించరు. స్థానికంగా ఉన్న సేవకుడు చెప్పిన వాక్యాలు అర్థం కావు, కానీ వీళ్ళకి ఏ వాక్యాలు అర్థమవుతాయి? వీళ్ళు చదివి వాళ్ళ వాక్యాలు వాళ్ళు. ఇప్పుడు ఓఫిరి గారు పోయాడు, ఇప్పుడు అందరికీ ఓఫిరి గారు ఎవరికి అభిమానం లేదు ఇప్పుడు. నేను అనుకున్నా ఇప్పుడు అందరికీ ఉపద్రవాలు కావాలి, ఇంకా ఆర్భాటాలు కావాలి. అసలు ఇంకా ఇంకా అసలు విచిత్రం ఏంటంటే ఫోన్ ఆడబెట్టుకొని అందులో ఆయన ఎక్కడో వాక్యం చెబుతా అక్కడ ఉపవాసం అంట. ఏం ఉపవాసం ఉండి ఇక్కడ ముసుకేసుకొని ఎటువంటిది అంత భక్తి అయిపోయింది వీళ్ళకి. స్థానికంగా ఉన్న సేవకుడు చెప్పిందేమో, సేవకుడు అబ్బో నీ సంగతి మాకు తెలియదా, నువ్వు అంత చెబుతా మాత్రం అందులో నీ బతుకు మాకు తెలియదా. ఇది దూరపకొండలో అక్కడికి పోతే మాత్రం అది విశ్వాసుల పరిస్థితులు. కాబట్టి సాతాను ప్రతి ఇంటికి వస్తున్నాడు, ప్రతి ఇల్లు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నాడు. ఎవరు బలహీనులు ఉన్నారో వారు దొరుకుతారంతే. ఇప్పుడు చివరిలో మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాలి. ఒక ఉదాహరణ చెప్పాడు పాస్టర్ గారు. రోడ్డు మీద నిలబడి నాలుగు రోడ్ల మధ్యలో నిలబడి మనం చెయ్యొత్తి ఆగండి ఆగండి అని ట్రాఫిక్ ఆపుతుంటే ఆగుతారు ఎవరైనా? ఆగుతారా? నేను పోయి నిలబడతా అప్పండి అన్నాను, ఈడవుడరా అని అంతే నెట్టుకుంటూ పోతారు. ఇప్పుడు మనల్ని చూసి ట్రాఫిక్ ఆగాలి అంటే ఒక ఉదాహరణ చెప్పాడు. ఏముండాలంట? ట్రాఫిక్ పోలీస్ డ్రెస్సు ఉంటే, ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ ఉంటే అసలు ఆపటం కాదు, వాడిని అక్కడ చూసి పోతారు ఇంకొక లైన్లోకి. ఎందుకు? వీళ్ళకి హెల్మెట్ ఉండదు, లైసెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఏముండదు, కాబట్టి పారిపోతారు. ఇదే విషయాన్ని బైబిల్లో ఏం చెప్పాడంటే పౌలు భక్తుడు ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దుష్టుడు మీ నుండి పారిపోవాలంటే ఏం చేయాలంట? మీరు ఎలయనగా మీరు పోరాడునది శరీరాలతో కాదు, ప్రధానులతో అంటే మోదీ గారితో, అధికారులతో అంటే సచివాలయం అధికారులతో, వీళ్ళతోట ప్రధానులతో అంటే సాతాను కేటగిరీలు ఉన్నాయి తెలుసా? సాతాను గ్రూపులో కూడా సాతానులు కూడా కేటగిరీలు ఉన్నాయి. అందులో ప్రధానులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మన ఇంటి దాకా వచ్చే సాతాను ఎవరు అనుకుంటున్నారు? లూసిఫర్ రాడు, పెద్ద పెద్ద సాతానులు కాదు వచ్చేది, చిన్న సాతానుడు అనమాట. ఆ సచివాలయం మనకి ఇంతకుముందు ఉన్నారు చూడు, ఏమన్నారు వాళ్ళని? వాలంటీర్లు. లూసిఫర్ యొక్క వాలంటీరే మన దగ్గరకు వస్తే మనం తట్టుకోలేము. ఆ లూసిఫర్ వస్తేనే మనం తట్టుకోలేము. నైట్ పూట పండుకొని హాయిగా 1 గంట దాకా దాంట్లో ఫోనులో రీల్స్, చిన్న చిన్న ఎవరు వాలంటీర్లు, సాతాను యొక్క వాలంటీర్లు చిన్న చిన్న వాళ్ళని ఇంటికి వచ్చేందుకు నువ్వు ఆదమరిసి నిద్రపోతావు, టీవీలు చూసి రీల్స్ చూసి.
అమ్మో ఎంత విశ్వాసులు అనుకుంటున్నాం, విశ్వాసులు పిల్లలు అనుకుంటున్నామో వాళ్ళు కూడా రీల్స్ పెడుతున్నారు. నాకైతే గుండెలు పగిలిపోతున్నాయి. ఇంత మౌనస్తులుగా కనపడుతున్నారు వీళ్ళు, ఏంటి వీళ్ళు రీల్స్ చేస్తున్నారు అని. హైదరాబాదులో మా అక్క మనవరాళ్ళు ఎంతంతే మనవరాళ్ళు. సరే ఆడవాళ్ళు రీల్స్ చేస్తున్నారంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఆ అబ్బాయి కూడా రీల్స్ చేస్తున్నాడు. చేసి హాయిగా నిద్రపోతారు. అప్పుడు వస్తాడు మెల్లిగా, ఇంటింటికి వచ్చి ఇంట్లోకి సరాసరి వస్తాడు. నువ్వు తలుపులేసి వస్తాడు, వచ్చి చూడగానే ఆ నీడ పడగా అని ఆకలి పెడతాం. పక్కన ఏంద్రా అంటే ఏందో వచ్చింది నా మీద దొక్కుతుంది. అదేమంటే నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి నా మీదకి వచ్చిందా? నువ్వు చేసుకోవచ్చుగా, నువ్వు చేయొచ్చుగా. నువ్వేమో రీల్స్ చూసుకుంటా కూర్చోవాలా? నీకోసమే మేము ప్రార్థన చేయాలా? ఏ కుటుంబంలోనైనా ఏ శోధనైనా ఆగాలంటే భార్య విచ్చలవిడి జీవితం జీవిస్తూ భర్త ఒక్కడే రక్షణానుభవంలో ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లదు. భార్య ఒక్కతే రక్షణానుభవంలో ఉండే భర్త విచ్చలవిడి జీవితం జీవితే ఆ కుటుంబంలో ఏ కార్యం జరగదు. ఇద్దరూ రక్షించబడిన వారు ఇద్దరూ దేవునికి అనుకూలంగా ఉంటేనే, దేవుని చిత్తానికి లోబడి ఉంటేనే. ఆయన దేవునిలో ఉన్నాడు కానీ చేసే ప్రార్థన మాకు సరిపోద్దులే అని విచ్చలవిడిగా ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లది. అప్పటికి ఆమె ప్రార్థన చేస్తుందని ఏనంతటైనా ఉంటే కుదరదు. భార్యాభర్తలు ఇద్దరూ బిడ్డలను పెట్టుకొని వారు దేవునిలో ఆశీర్వాదకరంగా ఉంటే అత్యధికముగా దీవించబడతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు సాతానుడు వచ్చి నీ ముందు నిలబడ్డా నీవేమేం కలిగి ఉంటావు? ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, అంధకార చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం, అధికారులతో ప్రధానులతో పోరాడుతున్నాం. కాబట్టి నీ దేహంలో కావలసినటువంటి సర్వాంగ కవచమును ధరించుకో. మనం శక్తిమంతులు అవ్వాలంటే, సాతాన్ని ఎదిరించాలంటే, మనకున్నటువంటి సమస్యల నుండి విడుదల పొందాలంటే, మనం శక్తిమంతులం కావాలంటే ఏం చేయాలంటే మనం సర్వాంగ కవచము. ఇప్పుడు ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే అక్కడ ఏం కావాలి? ట్రాఫిక్ పోలీసుకి కావాల్సిన ఆయుధాలన్నీ ఉండాలి. తల మీద టోపీ ఉండాలి, నడుముకు బెల్ట్ ఉండాలి, ఆ డ్రెస్ వేయాలి, ఒక చేతికేమో స్టాప్ అనే బోర్డు ఉండాలి, ఇంకొక చేతిలోనో విజిల్ ఉండాలా, లేకపోతే లాఠీ ఉండాలా, లైట్ ఉండాలా. అప్పుడు అతను చూడగానే ట్రాఫిక్ పోలీస్ అని గుర్తుంటుంది. సాతాను నిన్ను చూసి భయపడాలంటే నీవు సర్వాంగ కవచము ధరించాలి. లేదంటే నువ్వే సాతాను చూసి భయపడతావు. సర్వాంగ కవచం ఉందా? తలకేం ఉండాలా? శిరస్సుకి శిరస్రావణం ఉండాలా, అంటే టోపీ ఉండాలా. నీ నడుమునకు సత్యమనే దట్టి కావాలి. ఎవరి దగ్గర నేను సత్యం చెబుతాను, అమ్మతోడు అయ్యతోడు అంటారు కానీ వాళ్ళ దగ్గర సత్యమే ఉండదు. అబద్ధం చెప్పడం కోసం ఇంకా నొక్కి వాక్యాన్ని ఇస్తారు. సత్యమును దట్టి, సత్యం అంటే యేసు ప్రభువే. నీ జీవితానికి బలంగా ఉండేది ఎవరు? యేసు ప్రభువే. పాట పాడతాం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. అంతా ఉట్టిదే ఈ పాట పాడతారే తప్ప అసలు నిజంగా దేవుడు నీతో ఉంటే యెహోవా మాకు తోడై ఉంటే మాకెందుకయ్యా ఈ కష్టాలు అన్నాడు. బలాఢ్యుడా, పరక్రమము కలిగిన వాడా, ఎందుకు నువ్వు గానుగు చాటును దాక్కున్నావు అంటే ఆయన అంటాడు, యెహోవా మాకు తోడుకుంటే మాకెందుకయ్యా ఈ పరిస్థితి అన్నాడు. నిజమే, యెహోవా వారిని విడిచిపెట్టి శత్రువుల చేతికి అప్పగించాడు. ఈరోజు నీ జీవితంలో
నీ కుటుంబంలో సమస్యలు, నీ జీవితంలో ఇన్ని సమస్యల కారణం ఏమిటంటే నీ కుటుంబం దేవునిలో లేకపోవడం. దేవునిలో లేకపోవటమే. నీ జీవితం అంతా దేవునికి వ్యతిరేకంగా ఉంది. నీ జీవితం అంతా లోకంలోనే కలిసిపోతున్నావు. ఆధ్యాత్మిక స్థితి ఉన్నట్టు నటిస్తున్నావు. ఆత్మీయత లేదు. ఆత్మీయత లేదు. విశ్వాసులుగా మనం పేరు తెచ్చుకోవటమే కనుక విశ్వాసం ఉందా లేదా మనల్ని మనం పరీక్షించుకుందాం. సర్వంగా కవచం ఉందా? శిరస్రావణం ఉందా? నడుముకు సత్యమైన దట్టి ఉందా? నీతి అని మైమరు ఉందా? సమాధాన సంబంధమైన చెప్పుల జోడు ఉందా? వాక్యమైన ఖడ్గం ఉందా? విశ్వాసం అనే డాలు ఉందా? ఇవన్నీ ఉంటే ఇవన్నీ వేసుకొని నిలబడ్డాం అనుకో, సాతాను మనల్ని చూసి పారిపోతాడంతే. పారిపోతాడు. VBSకి వెళితే ఈ అయ్యగారు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఏబ్రోన్ సావాసంలో సిఎల్ చర్చికి VBSకి వెళ్తే చిన్నప్పుడు మాకు నేర్పించిన పాట, ఈ రోజుకి అక్కడ నేర్పించిన 2 పాటలు నా మైండ్లో ఉంటే ఎప్పుడు పాడుకుంటా నేను. 10వ రోజున ఇదే వాక్యం, ఆ సంవత్సరం విశ్వాస వీరులు అని 10వ రోజున అన్నీ మాకు మేమే తయారు చేసుకొని అట్లిస్తారు, అన్నీ తయారు చేసుకొని సైనికుల్లాగా నిలబడి ఆ పాట పాడాం. సైతానా పారిపో, సాతానా పారిపో, నీవేమి చేయలేవుగా, యేసునానాయకుడు నీవేమి చేయలేవుగా అని కత్తి, అది కూడా పేపర్దే, అట్టతో చేసిందే కత్తి, అట్టతో చేసిందే డాలు, అట్టతో చేసిందే కిరీటం, అటతో చేసినవి అన్నీ ఒంటికి వేసుకుంటే అవి వేసుకొని మేము నిజంగా రాజులు అన్నట్టు నిలబడేవాళ్ళం. ఎంత ధైర్యం అండి! అటంతో చేసినవే ఉంటేనే ఇంత ధైర్యం వస్తే, నిజంగా ప్రభు చెప్పినట్టు ఈ సర్వాంగ కవచం నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా నిన్ను చూసి అపవాది పారిపోతాడు. పేతురు భక్తుడు అంటాడు, అపవాదిని ఎదురించుడి, అది మీ యొద్ద నుండి పారిపోవును. ఎలా ఎదిరిస్తావు? ఎలా ఎదిరించడం? పోవేపా పో, ఎటు నుంచి వచ్చావే నువ్వు అనుకుంటా ఉంటే పోద్ది అనుకుంటున్నారా? పోద్దా? చీపురు తొట్టని మొన్న ఎక్కడి నుంచి వచ్చిందో, ఎటు నుంచి వచ్చిందని పోద్దా? ఇంకా అక్కడే స్థిరపడింది. నువ్వు ఎన్నానో చేసుకో, ఇక్కడ ఉంటా నేను. ఇవన్నీ మీరు చేసే కొంది అదేం పోద్దా? పోతుంది. అదేం మిరగాయలు నిమ్మకాయలు కలిపి ఇంటి ముందు కట్టి, గుమ్మడికాయలు ఆలగట్టి, అవి చేసి ఇవి చేసి ఆంధ్రాలు పెట్టి అవి చేసి ఇవి చేస్తే పోదు. ఆడే ఉంటుంది. సర్వంగ కవచము ధరించండి, విశ్వాస వీరులుగా ఉండండి, ప్రార్థనా శక్తి కలిగి ఉండండి, ప్రార్థనా పరులుగా ఉండండి. అప్పుడు దురాత్ముడు మిమ్మును చూసి పారిపోతాడు. మీరు ప్రార్థనాపరులుగా ఉంటే మీరు బయటికి రాగానే ఏ దుష్టుడు మిమ్మల్ని చూసి నిలబడడు. ఏ కీడు మనకు రాదు. అన్ని విషయాల్లో మనం ప్రభుని వెంబడిద్దాం, ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. కాళ్ళు తిమ్మిరలు పడితే జాగ్రత్తగా లేకబండి. అందరూ లేచి నిలబడదాం. సంధ్య ఒక ఆరాధన పాట పాడతారు. దా కిందకి రా, కిందకి రా సన్ని, కిందకి రా సన్ని, ఇట్రా ఇక్కడికి రండి. అందరూ లేచి నిలబడండి. బాల్కనీలో ఉన్నా, బయట కూర్చున్నా, మందిరంలో ఉన్నా కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధానములో ఇది నా దైవ సేవకుడు మన మధ్యలోనికి వచ్చి తనకెన్నో పనులు, ఎన్నో సంఘ కార్యక్రమాలు ఉన్నా, కుటుంబ వ్యవహారములు ఎన్ని ఉన్నా పిలవగానే మన మధ్యలోనికి వచ్చి శ్రేష్టమైన సందేశమును వినిపించాడు, వర్తమానమును వినిపించాడు. ఎంతో కాలము నుండి ఉంటున్నా విశ్వాసులుగా, ముదిరిపోయిన విశ్వాసులుగా, సీనియర్ విశ్వాసులుగా మనం ఉన్నా, ఎందుకు నీ కుటుంబంలో కార్యములు జరగట్లేదు?
ఎందుకు నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎందుకు నీ శరీరంలో అనారోగ్యములు, ఎందుకు నీ కుటుంబంలో సమస్యలు, కారణం ఏమిటో చెప్పాడు. ఇప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన లేదు, విశ్వాస సహితమైన ప్రార్థన లేదు, విశ్వాస వీరులుగా లేరు. ట్రాఫిక్ ఆపాలంటే ట్రాఫిక్ పోలీసు డ్రెస్ ఉండాలి. అపవాదిని యొద్ద నుండి పారిపోవాలంటే సర్వాంగ కవచమును ధరించాలి. సర్వాంగ కవచమును ధరించాలి. సర్వాంగ కవచం ధరించావా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుడు తన దాసుని మన మధ్యలోనికి పంపించి శ్రేష్టమైనటువంటి వర్తమానమును వినిపించాడు. నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది? 30 ఉన్నావా? ఎంతకాలము నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటూనే 30 విశ్వాసమేనా? ఆ 30 భక్తి అయినా? నువ్వు బాప్తీసం తీసుకొని రక్షించబడ్డా దేవుని సన్నిధానానికి పోవడానికి సరిపోదు అంటున్నాడు. ప్రభువుని ఎదుర్కోవడానికి చాలదు, ప్రభువుని ఎదుర్కోవడానికి చాలదు. మన ప్రభువుని ఎదుర్కోవాలంటే, మన జీవితంలో విశ్వాస వీరులుగా ఉండాలంటే మన భక్తి పెరగాలి, మన విశ్వాసం పెరగాలి. అల్ప విశ్వాసముగా ఉండవద్దు, మూర్ఖతరము వారుగా ఉండవద్దు. ప్రభువా, మా జీవితంలో ఎందుకు కార్యములు జరిపించలేకపోతున్నావయ్యా? మా సమస్యలు ఎందుకు పోవటం లేదు? మా అనారోగ్యాలు ఎందుకు పోవటం లేదు? ఎక్కడే నేను బలహీనుని, ఎక్కడ బలహీనురాలని? నా బలహీనతలు ఎరిగిన దేవుడివి నాయన, నా బలహీనతలు ఎరిగిన దేవుడివి. నన్ను క్షమించై తీర్మానించుకుందాం, దేవుని ఆరాధించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు న్యాయము తీర్చితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందరా సద్గుణ యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా. హల్లెలూయా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు. అందరికి వచ్చిన పాట అందరం పాడదాం. అందరికి వచ్చిన పాట పాడండి అందరూ. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. తండ్రి, నా నిందలన్నిటిలో శాపములు బాపడానికి వచ్చిన దేవుడు మీరే. నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
సర్వాంగ సుందరా సద్గుణ క్షేత్ర. పాడదాం పాడదాం. యేసయ్యా యేసయ్యా సియోనులో చూచి అవునయ్యా యేసయ్యా నిన్ను ఒక్కొక్కరిని దర్శించండి. చూచేదా ప్రతి ఒక్కరి మీద ఆత్మ కోపాలను వల్లికొక్కెదా పరవశించి పాడుచు పరవన్ను యేసయ్యా నిన్ను సియోనులో చూచిరా యేసయ్యా నిన్ను సియోనులో చూచిరా యేసయ్యా నిన్ను సియోనులో చూచిరా యేసయ్యా నిన్ను సియోనులో చూచిరా పరవశించి పాడుదాం హృదయపూర్వకంగా. పరవశించి పాడుచు పరవశించి పాడుచు పరవన్ను త్రోక్కెదా. నా అక్కరలు తీర్చినావా రెక్కల నీడకు చేర్చినావా తండ్రి మన అక్కర్లు ఎరిగి ఉన్న తండ్రి తీర్చినావా మన అక్కర ఎరిగిన తండ్రి రెక్కల నీడకు చేర్చినావా నా నీతిలో యెహోవా శివై. నాకు జయమై నా జయలమీతిలో యెహోవా నీ శివై. నాకు హల్లెలూయా స్తోత్రం. నా నింద పాడదాం పాడదాం. యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా నా పజయలన్నిటిలో యెహోవా దిక్కువై నాకు జయధ్వజమైదివా నాకు జయధ్వజమైదివా నాకు జయధ్వజమైదివా నాకు జయధ్వజమైదివా నాకు జయధ్వజమై హల్లెలూయా నాకు జయధ్వజమైదివా యేసయ్యా స్తోత్రం సర్వాంగ సుందరుడా శ్రేష్ఠుడా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం హల్లెలూయా 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 సర్వాంగ సుందరుడా శ్రేష్ఠుడా నీ పాదాలకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 జయాలలో తోడున్న నా తండ్రి స్తోత్రం మా నిందలలో తోడున్న తండ్రి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు 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 హల్లెలూయా హల్లెలూయా అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చూసి యేసయ్యా స్తోత్రాలు అయ్యా మా అక్కర్లు ఎరిగి ఉన్న తండ్రివయ్యా హల్లెలూయా అయ్యా మమ్మల్ని చూస్తున్న తండ్రివయ్యా మమ్మల్ని సరి చేస్తున్న తండ్రివయ్యా మమ్మల్ని పరిశోధించి తెలుసుకున్న తండ్రివయ్యా మమ్మల్ని చూస్తున్న దేవుడవయ్యా నీకు వందనాలయ్యా మా నిందలన్నిటిలో నీవే తోడుగున్నావయ్యా మా అపజయాలన్నిటిలో నీవే తోడుగున్నావయ్యా స్తోత్రం. మా అనారోగ్య పరిస్థితులలో నీవే తోడుగున్నావయ్యా మా ప్రతి విషయములో నీ చెంత నేనున్నానని సెలవిచ్చిన తండ్రి మా పక్షాన నిలబడి అయ్యా మా పక్షాన నిలబడి
నా తోడు నిలచిన తండ్రి వయానికి స్తోత్రం. పరిశుద్ధుడా, అందరూ అందరము కలిసి ఒకసారి అందరూ గమనించండి. రెండు మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆగిపోతున్నాయి. మనకు రావాల్సిన స్వస్థత ఆగిపోతుంది. గుర్తుకు చేసుకోండి, మనం చేసిన పాపము కారణమై ఉండొచ్చు. క్షమించండి దేవా, క్షమించండి. క్షమించమని అడుగు, క్షమించమని అడుగు సహోదరి సహోదరుడా. ఇప్పుడే నీవు క్షమాపణ పొందుకునే దినం. రేపటి దినాన బల్లలో పాలు పొందుచున్న నీవు యోగ్యంగా లేకపోతే, ప్రభు సన్నిధిలో యోగ్యముగా బల్లలో పాలు పొందకపోతే, ఇదిగో శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తావంటున్నావు. అవునయ్యా, మమ్మల్ని లేవనెత్తండి ప్రార్థన చేద్దాం. అవును తండ్రి. నాయన, ఎన్నాళ్ళు చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్నిసార్లు విన్నా నాయన, మేము తిరిగి అదే స్థితిలోనికి వెళుచున్నాము నాయన. ప్రార్థించు 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 సహోదరి. యవనస్తుడా కన్నీరు కారు. సాతాను పట్టుకొని పోవచ్చున్నది, సాతాను మమ్మల్ని పట్టుకొని పోవచ్చున్నది. తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. సాతానుతో పోవచ్చున్నాము నాయన. సాతాను నుండి విడిపించండి. దుష్టుని ఎదిరించున్నట్లుగా ఆత్మాభిషేకముతో నింపండి చెరలో నుండి విడిపించండి. స్తోత్రం 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 నాయన. ఎన్ని మారులు పడిన నాయన తెలుసుకోలేకపోవచ్చున్నాము నాయన. నీవు లేపుచున్నావు తండ్రి, పట్టుకొని పోవచ్చున్నావు, నడిపించబోచున్నావు. దేవా, మా హస్తములు చాపి ఉన్నాము తండ్రి. ఒక్కసారి క్షమించండి నాయన. ఒక్కసారి మా హస్తములు మేము చాపి ఉండగా నాయన మమ్మల్ని తాకండి, మమ్మల్ని లేపండి దేవా. స్తోత్రం 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 నాయన. అదే పాపములో కృషించిపోతున్నాము నాయన. అదే పాపములో నశించిపోతున్నాము. తిరిగి తిరిగి అదే పాపము చేస్తున్నాము నాయన. క్షమించండి నాయన. ఒకసారి క్షమించండి దేవా. తిరిగి దాని వైపు చూడకుండా ఉండుటకు మాకు అందరికి శక్తిని దాయిచ్చండి దేవా, బలాన్ని దాయిచ్చండి దేవా. సాతానును ఎదుర్కొనుటకు సహాయమును దాయిచ్చండి. స్తోత్రం స్తోత్రం. క్షమించమని అడుగు సహోదరి. ఎందాక ఆయన గాయాలను రేపుదాం మనం. ఆత్మోడా ప్రభు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్మోడా ప్రభు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ. చప్పట్లు కొడుతూ ఆయన నామమును మహిమపరచు. సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను. స్తోత్రం. నాలో నేను. పాడదాం కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. మా మధ్యలో ఉన్న తండ్రి పాడదాం. స్తోత్రం.
కలసి ఉందామయ్యా, కలసి స్తోత్రం. మనము కలసి ఉందామయ్యా, పరిశుద్ధ ఆత్ముడా, సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి, ఇప్పుడే దిగి రమ్మయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి, స్తోత్రం. ఇప్పుడే దిగి రమ్మయ్యా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, కలసి ఉండాలయ్యా, మనము కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనము కలసి కలసి స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలో సంచరిస్తున్న తండ్రి మీకు వందనాలు, మా మధ్యలో ఉన్న తండ్రి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరిని దర్శిస్తున్న తండ్రి మీకు వందనాలు. ఓ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కలసి ఉండాలయ్యా, Oh Lord, thank you Lord, thank you Lord. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్మను అనుభవించు సహోదరి, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించు. పరిశుద్ధాత్ముడు నీ కొరకు వేచి ఉన్నాడు. అందరూ మోకరించండి, అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి, అందరూ మోకరించండి. మోకరించగలిగిన వయసు ఉండి కుర్చీలో కూర్చోవద్దు. ప్రభుని మనము గౌరవించినట్లుగా ప్రభు సన్నిధానమును మనల్ని మనం విధేయులముగా ప్రభు ఎదుట మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి,